ఓకే నరేష్ గారు స్టార్ట్. హాయ్ సార్. హలో. హలో. నరేష్ గారు మీరు మొదలు పెట్టండి, ఇంకా ఇట్స్ లైవ్. హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఎవరు వచ్చారండి? ఒక్క నిమిషం. నరేష్ గారు మీకు ఫేస్బుక్ లో ఏవి కనపడవు, మీరు ఫేస్బుక్ చూడకండి. సరే అండి, మీరు ఓన్లీ జూమ్ స్క్రీనే, ఫేస్బుక్ చూడొద్దు మీరు. ఓకే అండి, రైట్. అందరికీ నమస్కారం అండి. ఇది బుక్ రీడర్స్ క్లబ్ సమర్పిస్తున్న ఈవినింగ్ విత్ ద రైటర్. సో మనకి సప్తభూమి రైటర్ నారాయణ స్వామి గారు ఉన్నారు, బండి నారాయణ స్వామి గారు. అట్లానే ఈ సప్తభూమి గురించి ఆ రాయలసీమ నేపథ్యం, చరిత్ర, దాని ముందు స్థూలంగా ఆ నవలకి సంబంధించిన పరిచయం, ఇదంతా మన కథా రచయిత వెంకటకృష్ణ గారు చెప్తారు. నేను మధ్యలో కాస్త మోడరేట్ చేస్తాను. సో ఈ సప్తభూమి నవలకి సంబంధించి తానా అవార్డు రావడం, అట్లానే కేంద్ర సాహిత్య అకాడమీ రావడం, ఇవన్నీ కొన్ని సాంకేతికమైన విషయాలే తప్ప దీనికి సంబంధించి ఇంకా లోతైన విషయాలు చాలా ఉన్నాయి. అవి ముందు వెంకటకృష్ణ గారు ప్రారంభిస్తే బాగుంటుంది. వెంకటకృష్ణ గారు వినిపిస్తుందండి నా మాట? సార్ వెంకటకృష్ణ గారు, హలో. స్వామి గారు నా మాట వినిపిస్తుందా సార్? నాకు వినిపిస్తుంది. వెంకటకృష్ణ గారు వారు మ్యూట్ లో ఉన్నారండి, మీరు కంటిన్యూ చేయొచ్చు సార్. వెంకటకృష్ణ గారు సార్, యువర్ వాయిస్ ఈజ్ నాట్ ఆడిబుల్ సార్. వెంకటకృష్ణ గారు చిన్న సాంకేతిక లోపం ఉన్నట్లుంది. వెంకటకృష్ణ గారు హలో. హలో. స్వామి గారు మీకు వినిపిస్తుందండి వెంకటకృష్ణ గారి మాట? నాకు వినిపిస్తుంది. లేదండి సార్, వాళ్ళ వాయిస్ వినిపించలేదు సార్, వాళ్ళ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ది. మీ వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది సార్. నరేష్ మీరు స్వామి గారితో కంటిన్యూ చేయండి.
స్వామి గారు, చెప్పండి. నేను వెంకటేష్ గారు, నేను 2 నిమిషాలు మాట్లాడుతున్నాను స్వామి గారితో. ఏ యుద్ధం ఎందుకు జరిగిన, ఏ రాజ్యం ఎన్నాళ్ళు ఉందో, తారీఖులు దస్తావేజులు ఇవేవి కాదు చరిత్రకర్త అని మహాకవి చెప్పినప్పుడు, నేను చరిత్రకు సంబంధించి అంటే లోపల ఒక ఏదో ఫలానా దానికైనా ముట్టడి ఖర్చులు లేకపోతే ఆ మతలబులు ఇవే చరిత్ర అని అనుకునే ఒక అభిప్రాయంలో ఉన్నప్పుడు చరిత్రకి సంబంధించిన ఇంకొక అర్థం ఉంది అని అంటే మామూలుగా మేము ఎగ్జామ్ కోసం ఏం చేస్తాము, ఇప్పుడు 1897లో 1897లో పలానా యుద్ధం జరిగిందనో లేకపోతే ఫ్రెంచ్ రెవల్యూషన్ అప్పుడు వచ్చిందనో ఇవేవో చదువుతామండి. కానీ అంటే చారిత్రక విధాత సంచల మానవ కథ వికాసం ఎట్టిది అని ఈ ప్రశ్న ఆయన వేసినప్పుడు, ఓహో చరిత్రని ఇలా చూడాలా అని అనుకున్నప్పుడు దాంట్లోంచి నేను పర్సనల్గా సప్తభూమిని చూసినప్పుడు గతమంతా తడిచే నెత్తుటితో లేదా కన్నీళ్లతో అన్నారు కదా, ఆ కన్నీళ్ళు ఏంటి అనేది నేను సప్తభూమిలో చూశాను సార్. ఆ ఆ ఆ సప్తభూమిలో మీరు ఒక అంటే ఒక రైటర్గా మీరు ఒక స్టాండ్ తీసుకోకుండా చాలా న్యూట్రల్గా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదో మహాభారత యుద్ధాన్ని బర్బరీకుడు తల ఆకాశం నుంచి చూసింది అన్నట్లుగా మీరు చూసి దాన్ని ప్రజెంట్ చేశారు. అయితే ఆ చూసి ప్రజెంట్ చేయడంలో నాకు అనిపించిన గొప్ప శిల్ప చాతుర్యం ఏంటంటే, మీ మనస్సు, మీ కలం మొత్తం దళితుల బాధితుల పక్షాన ఉంది, కానీ దాన్ని మీరు వాచ్యంగా చెప్పలేదు. అంటే ఆ పిక్చర్ అలా ఇచ్చినప్పుడు, అది చదివినప్పుడు ఇది ఎందుకు రాయలసీమ దళిత బహుజన నవల అయిందో అంటే అది 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 అలాంటి ఒక రకమైన శిల్ప చాతుర్యం అనేది చాలా గొప్ప రచయితలకే ఉంటుందని నేను అనుకుంటాను సార్. అలానే అనుకుంటాను. దీన్ని దళిత బహుజన నవల, రాయలసీమ దళిత బహుజన నవల అందుకు కొంతమంది ఒక రకంగా దీన్ని కుదించడం అది పరిధి. మీరు దాన్ని ఎలా తీసుకున్నారు, దాన్ని ఎలా అలాంటి విమర్శల్ని ఎలా మీరు తీసుకున్నారని నాకు తెలుసుకో ఆసక్తి. చెప్పండి సార్, మీరు అసలు అంటే కొన్ని విమర్శలు కూడా నేను చూశాను, చాలా విపరీతమైన. మంచి ప్రశ్న. మొట్టమొదట మనకు చరిత్ర అంటేనే అదేదో రాజుల యొక్క వ్యవహారము, రాణుల యొక్క వ్యవహారము, లేదా రాజ్యాన్ని పరిపాలించే వారి యొక్క గుంపుడుగత్తెల వ్యవహారము అనేది మన మనసుల్లో చాలా కాలం నుంచి పాతుకొని పోయింది. కౌశాంబి చెప్పినట్లు చరిత్ర అంటే రాజులది రాణులది కాదు, సామాన్యులది. చరిత్ర అంటే పరిపాలించిన వాళ్ళది కాదు, పరిపాలింపబడిన వాళ్ళది. కాబట్టి కౌశాంబి చెప్పినట్లుగా చరిత్ర అంటే ఏ కొంతమందిదో కాదు, చరిత్ర అంటే అశేష జనసామాన్యానికి సంబంధించినది. ఈ దృష్టితో మనకు చారిత్రక నవలలు చాలా తక్కువగానే వచ్చినాయని చెప్పచ్చు. తెలుగులో ఎన్నున్నాయో నాకైతే గనక కొంచెం చెప్పడానికి ఇబ్బంది పడతాను. ఇతరుల చారిత్రక నవలల గురించి చెప్పడానికి ఈ సందర్భంలో నాకు కొంచెము బిడియంగాను సంకోచంగాను ఉంటుంది. కానీ నిజంగా రాజుల చరిత్రలు, రాణుల చరిత్రలు పక్కన పెట్టి దళిత బహుజనులు సామాన్య ప్రజానీకం యొక్క చరిత్ర రాసిన నవలలు మనకు ఎన్ని వచ్చినాయి అనేది వెతకాల్సిన పని చాలా ఉంది. మృగ్యం అంటాం,
మృగ్యం అంటే వెతకాల్సినది. తర్వాత మీరు చెప్పినట్లు ఒక విమర్శ వచ్చింది. ఏమా విమర్శ అంటే గనక సప్తభూమి వంటి నవలని దళిత బహుజన చారిత్రక నవల అనడం వల్ల బహుశా రాయలసీమ చారిత్రక నవల దళిత బహుజనులకు కుంచుకొని పోయిందేమో అనే విమర్శ ఒకటి వచ్చింది. అది వాస్తవమే. మీరు మంచి ప్రశ్న అడిగినారు. నేను చెప్పేది ఒక రచయితగా నేను చెప్పేది ఏమిటంటే, ఏదైనా సరే ఎందుకు కుంచుకుపోతుంది? ఒక నవలలో ఒకటి మనం ప్రధానంగా చెప్పినప్పుడు, ఒక నవలలో మనము గుర్ర పందాల గురించి చెప్తాం. ఒక గుర్ర పందాల గురించి ఇన్వెస్టిగేట్ చేసిన నవలను కూడా పైన మనం ప్రచురించుకున్నాం. ఒకనొక కాలంలో మనం ప్రచురించుకున్నామా లేదా? తర్వాత 5 స్టార్ హోటల్స్ ఉంటాయి. 5 స్టార్ హోటల్స్ ఎట్లా ఉంటాయి అని 5 స్టార్ హోటల్స్ ని అధ్యయనం చేసి 5 స్టార్ హోటల్స్ ని అధ్యయనం చేసిన నవల అది మనం భీకరంగా ప్రకటించుకొని ఆ నవల రాసినాం. మనం గుర్ర పందాల గురించి మనం ప్రకటించుకున్న నవలల మీద మనకు విమర్శ రాలేదు. తర్వాత 5 స్టార్ హోటల్ గురించి రాయబోతుందని నవలాన్ని ప్రకటించుకున్నప్పుడు విమర్శ రాలేదు. కేవలము దళిత బహుజనుల చారిత్రక నవలాన్ని ప్రకటించుకున్నప్పుడు మాత్రమే విమర్శ ఎందుకు వస్తూ ఉంది అనేది ఒకటి మనం ఆలోచించాల్సిన విషయం. ఇది కొన్నిసార్లు కొన్ని విషయాలు నిష్ఠూరమైన సరే మనము వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఈరోజు మార్క్సిజం అని చెప్పేదాన్ని, మార్క్సిజం గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడాను పీడితులే కానక్కర్లేదు కదా. రిక్షా తత్వాడుగా మాత్రమే మార్క్సిజం మాట్లాడుతూ ఉన్నాడా? కార్మికులు మాత్రమే మార్క్సిజం గురించి మాట్లాడుతూ ఉన్నారా? కాబట్టి ఇటువంటి క్రమంలో నేనేమంటానంటే, దళిత బహుజనుల గురించి రాసిన నవలని దళిత బహుజనులకు మాత్రమే పరిమితమవుతుందని ఎందుకు అనుకుంటాం? ఒక గుర్ర పందాలు ఆడే విషయాన్ని అధ్యయనం చేస్తే రాస్తే గనుక గుర్ర పందాల గురించి తెలియని పడింది చదువుకుంటాడు. అదే రకంగా దళిత బహుజనులకు పరిమితమైన ఒక నవలని దళిత బహుజనుల జీవితంతో పరిచయం లేని అగ్ర కులస్తులు కూడా ఎందుకు చదువుకోకూడదు? అంటే మనము ఒక విషయం, నవలలోని ఒక కథ, ఒక విషయము ఎంత ఒక నిర్దిష్టంగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఎస్, ఈ నవలలో ఈ విషయం ఫలానాది, నిర్దిష్టత అని దాని నిర్దిష్టత అనాలి కానీ పరిమితం అని అనకూడదు. దళిత బహుజనులని నిర్దిష్టంగా చిత్రించిన నవల అని అనాల్సి ఉంటుంది దాని విమర్శలో. దళిత జనులకు మాత్రమే పరిమితమైన నవల అని అనడం అనేది అది సరైన విమర్శ కాదు. అంటే నిర్దిష్టత తర్వాత పరిమితము. నిర్దిష్టత అనేది పరిమితమైనదే, కానీ నిర్దిష్టత అనేది సాహిత్యంలో ఒక లక్షణం. ఇప్పుడు తత్వానికి ఒక లక్షణం ఉంటుంది, సాహిత్యానికి ఒక లక్షణం ఉంటుందండి. తత్వానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే జనరాలిటీ, సామాన్యత అనేది ఒక తాత్వికత లక్షణం. ఒక శాస్త్రానికి ఉండే లక్షణం. శాస్త్రానికి ఉండే లక్షణము జనరాలిటీ, సామాన్యత. ఒక రాయి పైనకి ఎగిరేస్తే కనుక కిందికి పడిపోతుంది. అది ఒక సామాన్య సూత్రం. అది సామాన్య సూత్రం. కానీ దీనికి ఇది తత్వానికి మాత్రమే అనిపిస్తుంది. ఇది జనరాలిటీ, సామాన్యత అనేది తాత్వికతకు తత్వానికి మాత్రమే అనిపించేది. సాహిత్యానికి ఈ జనరాలిటీ, ఈ సామాన్యత అనేది వర్తించదు. సాహిత్యం ఎప్పుడు కూడాను నిర్దిష్టతకు లోబడి ఉంటుంది. ఒక నిర్దిష్ట ప్రాంతంలో జరిగి ఉంటుంది. ఏ ప్రాంతంలో జరిగింది, ఏ వ్యక్తికి జరిగింది, ఏ కాలంలో జరిగింది, ఈ విధంగా నిర్దిష్టత. ఆ నిర్దిష్టతకు లోబడి ఉండేది సాహిత్యము. సామాన్యతకు లోబడి ఉండేది తత్వము, నిర్దిష్టతకు లోబడి ఉండేది సాహిత్యము. ఈ సాహిత్య లక్షణమే, ఈ సాహిత్యంలోని ఈ నిర్దిష్టత అనే లక్షణమే సప్తభూమి దళిత బహుజన చారిత్రక నవల
అని ప్రకటించడానికి దోహదపడింది అని నేను చెప్పదలుచుకుంటూ ఉన్నాను. సార్ ఒక మాట నేను అంటే ఇంకొంచెం మీకు సప్లిమెంట్ చేస్తానికి అనుకుంది ఏంటంటే, అంటే ఇసుక రేణువులు భూగోళాన్ని చూడగలిగే ఒక దృష్టి, నీటి బొట్టులో సముద్రాన్ని చూడగలిగిన పర్సెప్షన్, ఇవి ఫస్ట్ రచయితకి ఉంటాయి. కాబట్టి మీరు అంటున్నట్లు ఇసుక రేణువునే అది భూమిలో భాగంగా దాన్ని చిత్రించడం అనేది ఒక పాయింట్. అయితే ఇక్కడ దళిత ఇష్యూకి సంబంధించి వస్తే, అంటే ఒక భవనం ఉంది. ఆ భవనం అంబేద్కర్ చెప్పింది కూడా అదే కదా, భవనంలో ఒకవైపు స్ట్రాంగ్ ఉంది కానీ ఇంకోవైపు చాలా బలహీనంగా ఉంది, అది పడిపోతుంది. అంటే ఈ భవనం పడిపోకుండా అది కూడా బలోపేతం అవ్వాలి అని అంటే మిగతా అన్ని వైపులాగానే అది కూడా, దాన్ని కూడా మనం పట్టించుకోవాలి. అంటే దళిత భారతం అవ్వాలి. ఏ దళితులైతే దళిత బహుజనులు కొన్ని వేల సంవత్సరాలుగా బలహీనంగా ఉండబడ్డారు, కేవలం కొన్ని వర్గాలు కొన్ని వర్ణాలు మాత్రమే బలపడుతూ వచ్చింది, దానివల్ల సామాజికమైన అసమతుల్యత వచ్చింది కాబట్టి, సమతుల్యత దెబ్బతింది కాబట్టి దాన్ని బలోపేతం చేయటం అనేది కేవలం దళితుల బాధ్యతే కాదు. బలోపేతం దానికి సంఘీభావంగా దోహదపడటం అగ్రవర్ణాలు లేకపోతే మిగతా అడ్వాంటేజ్డ్ క్యాస్ట్లకి అవసరం అని చెప్పాను అనే అభిప్రాయం. అప్పుడు ఈ దళిత భారత నిర్మాణం అనేది మన అందరి బాధ్యత అవుతుంది. మన దేశాన్ని ప్రేమించేవాడు ఈ భవనాన్ని కూలిపోకుండా ఉండాలి, ఒక ఎజిలిటేరియన్ సమాజం రావాలని కోరుకునే ప్రతి ఒక్కడు దళిత భారతాన్ని కోరుకోవాలి. సో అలాంటప్పుడు దళిత బహుజన నవల ఎవరికో పరిమితమైంది కాదు, అందరిది అభిప్రాయం. సో అది కాదు, విస్తృతి అని అనిపించింది. వెంకటకృష్ణ గారు, మీరు మీ గొంతుకు వినిపించట్లేదు సార్, మీ వాయిస్ వినిపించట్లేదు. ఇప్పుడు ఓకే, థ్యాంక్ యూ నరేష్ రమణ గారు, థ్యాంక్ యూ. బుక్ రీడర్స్ క్లబ్ తరఫున ఈ పుస్తకాన్ని రచయితతో పాటు చర్చకు పెట్టినటువంటి రిషల్ రెడ్డి పంజగుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సప్తభూమి నావల గురించి ఈరోజు రాత్రి 2వ సమావేశం నడుస్తుంది బుక్ రీడర్స్ క్లబ్ వాళ్ళది. ఈ సమావేశంలో రచయితతో పాటు మేమంతా పాల్గొంటున్నాము. ఇందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, కథ ఈ సప్తభూమి నవల రాయలసీమ చారిత్రక నవల అనే రచయిత స్పష్టంగా చెప్పేస్తున్నాడు. రాయలసీమ దళిత బహుజన నవలగా కూడా చెప్పేస్తున్నాడు. అయితే చరిత్రలో నుంచి చూసినప్పుడు ఒక చరిత్ర కాలాన్ని ఒక ప్రాంతపు చరిత్రగా ఎట్లా నిర్ధారింపబడుతుంది, అదే చరిత్ర వర్తమానంలోకి ఎలా వస్తుంది అనేది కూడాను ఈ నవల ఒక సాధికారకమైనటువంటి టోన్తో పట్టుకోగలిగింది. సప్తభూమి అనే పేరు పెట్టడంలోనే రచయిత తన ప్రాంతం, తను ఏదైతే నిర్దిష్టంగా రాయలసీమ అని చెప్తున్నాడో ఆ ప్రాంతం ఒక శాపానికి గురైన భూమిగా మారిపోయింది అని చెప్పేసి దానికి ఆధారాల్ని 18వ శతాబ్దపు రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితుల్లోంచి ప్రారంభించి వర్తమాన కాలంతో మాట్లాడిస్తాడు. ఈ మొత్తం కథ 1775లో ప్రారంభమయ్యి 1775లో ప్రారంభమయ్యి కథాకాలం ప్రకారం 1888కి ఆగిపోతుంది. అయితే ఘటనల రీత్యా 1888కి ఆగిపోతుంది. కానీ రచయిత వ్యాఖ్యానం వల్ల ఇంకో 10 సంవత్సరాల పాటు నడిచి 1899కి నవల ముగుస్తుంది. అంటే 1875లో ఎవరైతే అనంతపురాన్ని పరిపాలించినటువంటి సంస్థానాధీశుడు ఉంటాడో అతని ప్రారంభమయ్యి అతని యొక్క రాజ్యానికి రావడంతో సిద్ధరామప్ప నాయుడు అనే ఒక హండే వంశానికి చెందిన రాజుతో అతని ఏలుబడిలో ప్రారంభమయ్యే కథ. అతని మరణం 1888లో జరుగుతుంది, అక్కడికి ఎండ్ అవుతుంది. అతని మరణం తర్వాత రాయలసీమ ఏమైంది, ఆ రాయలసీమ ఎట్లా చరిత్రల కాలం ఎట్లా కలిసిపోయిందని చెప్పేదానికి ఇంకో 10 సంవత్సరాల కాలాన్ని కూడా కాలంతో మాట్లాడిస్తారు రచయిత. అట్లా చరిత్ర కాలాన్ని తీసుకొని రాసిన నవలగా చరిత్ర నిజమైన పాత్రలు, అంటే సిద్ధరామప్ప నాయుడు ఒక నిజమైన పాత్రనే, అతని చుట్టూ ఉండే కథ కావడం వల్ల చూసే వాళ్ళకు ఒక్కసారిగా రాజకీయ సామాజిక విషయాలు ఎన్నో ఉన్నా కూడాను ఇది చరిత్ర నవల అని చెప్పేది అనుకుంటారు. అయితే అంత మాత్రాన ఈ విషయం ఒక్క వర్తమాన కాలపు, అంటే 18వ శతాబ్దపు రాజకీయ కథగా మాత్రమే కాకుండా వర్తమాన కాలంలో రాయలసీమ జీవితాన్ని కూడా లింక్ చేస్తారు రచయిత. అది ఈ నవల్లో ఉండే ఒక విశిష్టతం. అయితే బిల్లే ఎల్లప్ప అనే ఒక
ఈ నవల్లో ఇంకో విషయం ఏమిటంటే ఒక ప్రధాన పాత్ర చుట్టూ కథ నడవదు. ఇప్పుడు సిద్ధరామప్ప నాయుడు అనే ఒక సంస్థానాధీశుడు అనంతపురం పరిపాలిస్తుంటాడు. బళ్ళారి ప్రాంతం నుంచి వాళ్ళ సామ్రాజ్యం వ్యాపించి ఉంటుంది. బళ్ళారి, నంద్యాల, అనంతపురం ప్రాంతాల వరకు ఉన్నటువంటి పెద్ద సామ్రాజ్యంలో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత ఆ ప్రాంతాన్ని అరవిట రాజులు వీళ్ళకి ఇచ్చేసి పోయింటారు. వీళ్ళు అంటే హనుమప్ప నాయుడు ఇచ్చిపోయింటారు. అతని వారసులంతా కూడాను బళ్ళారిలోనూ ఉంటారు, అనంతపురంలో ఉంటారు, ఆ పక్కన తాళమరి మండలంలో ఉంటారు. అంటే ఈ మొత్తం ప్రాంతాన్ని బళ్ళారి దగ్గర నుంచి ధర్మవరం వరకు ఉన్నటువంటి మొత్తం ప్రాంతాన్ని వీళ్ళ వంశంలో హండే వంశస్థులు పరిపాలిస్తుంటారు. మన కథాకాలం మన కథానాయకుడు సిద్ధరామప్ప నాయుడు అనంతపురం ప్రాంతంలో అనంతపురం గ్రామంలో ఉండేటువంటి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని అంటే కనేకల్లు, అనంతపురంలో ఉండే ఒక సగం డివిజన్, హిందూపూర్ డివిజన్ వరకు అనుకోండి, ఆ ప్రాంతాన్ని పరిపాలించే ఒక రాజుగా ఉంటాడు. కానీ అతని రాజరికము అంతా కూడాను అతని కింద అమరనాయకుల చేతిలో ఉంటుంది. ఇతని రాజరికంలో ఎర్రకొండాపురం అనే ఒక చిన్న ఒక మండలము, అగ్రహారం అనే చిన్న మండలము, చెనుమనే కొత్తపల్లి అనే ఒక మండలము, రాలిచెరువు అనే ఒక చిన్న మండలము, ఇట్లా 5-6 మండలాల సంస్థానాధీశులు వాళ్ళు ఇతని కింద అమరనాయకులు ఉంటారు. ఆ అమరనాయకుల మీద ఆధారపడి ఇతను కాలం చేస్తుంటాడు. సో పేరుకు సిద్ధరామప్ప నాయుడు అనే ఒక సంస్థాన పాలకుడు ఉన్నా కూడాను అతని రాజ్యాధికారం అనేది ఎంత లుప్తంగా ఉంటుందో, ఎంత పరిమితిలోనే ఉంటుందో కూడాను ఈ నవల్లో వస్తుంది. అంటే పాలకుడు తన కింద ఉన్నటువంటి అమరనాయకుల చేతుల్లో ఒక రకంగా చెప్పాలంటే కీలుబొమ్మ లాంటి వాడు. వాళ్ళు జరిపే సంఘటనలన్నీ కూడా ఇతని ఏలుబడిలో జరిగే మొత్తం కథ అంతా కూడాను ఇతని కింద ఉన్నటువంటి సిద్ధరామప్ప నాయుడు కింద ఉండే అమరనాయకుల కథే ఈ కథ అంతాను. ఆ మేరకు సిద్ధరామప్ప నాయుడు పాల్గొనగా కనిపించినా కూడా అతని కథానాయకుడు కాదు. ఈ నవల్లో ప్రధానంగా ఏ కథ ఒక ప్రధాన కథ నాయకుడితో కానీ ఈ ప్రధానమైన 4-5 పాత్రలతో నడిచే కథ కాదు. బిల్లేయల్లప్ప అనే ఒక కురుగా సంబంధించినటువంటి ఒక సమూహానికి సంబంధించిన ఒక వీరునితో ప్రారంభమవుతుంది. కానీ అతని కథే చాలా కాలం చివరి వరకు, ప్రారంభం నుంచి చివరి వరకు వస్తే అతని ప్రధాన పాత్రగా రచయిత కథ చెప్పేదని ప్రయత్నం చేస్తాడు. కానీ అయితే అతని కూడా కథ కాదు. అతని జీవితంలో ఉండే జరిగే సంఘటనలు చాలా వస్తాయి కథలోకి. అంటే ప్రారంభంలో అతను ఎట్లా సంస్థానంలోకి ఎంటర్ అవుతాడు, ఒక వీరునిగా ఎట్లా సిద్ధరామప్ప నాయుడికి ఎట్లా ఒక మంచి అనుచరుడిగా మారిపోతాడు అని ప్రారంభించి అదే సిద్ధరామప్ప నాయుడికి మంచి కోసము చివరికి తన దేహత్యాగాన్ని కూడా చేస్తాడు. బిల్లయ్యల్లప్ప ఒక ప్రధాన పాత్ర ఉండొచ్చు, కానీ బిల్లయ్యల్లప్ప ప్రేమ జీవితము, అతని ప్రియురాలు ఇమ్ముడమ్మ, ఆ ఇమ్ముడమ్మను ప్రేమించిన కోడెనిల్లుడు అనే ఒక ముగ్గురు ట్రయాంగిల్ లవ్స్గా కనిపిస్తుంది, కానీ అవుట్లైన్ లో కనిపిస్తుంది. కానీ మిగతా కథ అంతా నడిపేది ఈ సంస్థానంలో ఉన్నటువంటి ఇతర అమరనాయకులు మాత్రమే. ఎర్రకొండాపురంలో జరిగే కథ, అగ్రహారంలో జరిగే కథ, చెనుమానం కొత్తపల్లి జరిగే కథ, ఈ కథలన్నీ సంవిధానంగా ఒకదానికి లింక్ అయ్యి ఉండేసి ఈ నవలగా మారుతుంది. అట్లా ఏదైతే రైటర్ ఇంతకుముందు అన్నాడో ఈ నవల దళిత బహుజన నవలగా నేను చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఈ నవల కథాక్రమంలోనే ఒక ప్రధాన పాత్ర లేకుండా చాలా ప్రధాన పాత్రలు, ఆ ప్రధాన పాత్రలన్నీ కూడాను కథ నడిపే ప్రధాన పాత్రలన్నీ కూడాను వివిధ సమూహాలు చెందినవి అవ్వడం వల్ల ప్రత్యేకంగా చెప్తూ పోతాడు కూడాను. ఇక్కడ చెప్పే ఎర్రకొండాపురంలో ఉండే ఒక రెడ్డి వీరనారాయణ రెడ్డి అనే ఇతని ఇద్దరు కొడుకులు ఆ ప్రాంతానికి గ్రామాధికారులు గాను లేదా ఆ ప్రాంత మండలానికి అధికారులుగా ఉంటారు. అగ్రహారానికి ఏమో నాగప్రగడ అని చెప్పేసి ఒక బ్రాహ్మణ అగ్రహారం, అతను ఆ గ్రామానికి పెద్దగా ఉంటాడు, అతను అమరనాయకుడు. ఆ చెనుమనం కొత్తపల్లి అనే దానికేమో పెంబసాని తిమ్మప్ప నాయుడు అని చెప్పేసి ఒక కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి ఒక పాలకుడు, అతని కింద ఈ సిద్ధరామప్ప నాయుడు కింద పనిచేసే ఒక ప్రాంతానికి సంబంధించిన చిన్న పాలకుడు. రాలిచెరువులోనేమో బోయకులానికి చెందినటువంటి హరియక్క అని, తర్వాత వాళ్ళ నాయన చిత్రవీరలింగడు అని చెప్పేసి వాళ్ళు పాలకుడు. ఇట్లా వివిధ సమూహాలు చెందినటువంటి వాళ్ళంతా కూడా విజయనగర సామ్రాజ్య కాలంలో అమరనాయకులుగా ఉండి చిన్న చిన్న ప్రాంతాలను పరిపాలించారని ఉదాహరణగా నిలుస్తుంది చరిత్ర అంతా కూడా. సో వాళ్ళ చరిత్రగా ఉంది ఈ కథ అంతా కూడా. వాళ్ళ మధ్య ఘర్షణలు, వాళ్ళ మధ్య ఈర్ష్యాద్వేషాలు, వాళ్ళు కథను డ్రైవ్ చేస్తారు. ఇట్లా కథాక్రమంలోనే మొత్తం రకరకాల సమూహాల యొక్క కథలని డ్రైవ్ చేస్తూ, కథలని చెప్తూ, ఆ కథ ఒకదానికి లింకుతో, ఒకదానికి అనుసంధానంతో కథ ముందుకు నడుస్తుంది. కాబట్టి ఆ మేరకు కూడాను ఈ కథ సప్తభూమి ఒక మామూలు కథా నవలా నిర్మాణంలో ఏదైతే ఒక నాయకుడు, ఒక నాయకి లేదా అతనికి ఒక ప్రతినాయకుడు, ఒక కథ, ఒక సమాజ జీవితము, ఒక ప్రాంతం అట్లా వస్తుంది కదా, అట్లా రావడానికి వీలు లేకుండా కథా నిర్మాణంలోనే రచయిత కొత్త పద్ధతి అనుకున్నాడు. అంటే సమూహాల జీవితాన్ని, బృంద జీవితాలని తీసుకొని అన్ని బృందాల జీవితాన్ని ఒక ప్రాంతంతో లింక్ పెట్టి వీళ్ళందరినీ కలిపేదేంటి రాయలసీమ అనే ఒక సామాజిక భూమి మాత్రమే. ఆ ప్రాంతం ఆ భూభాగంలో ఉన్నటువంటి సామాజిక అంశాలు, ఆర్థిక అంశాలు, వాళ్ళ సంస్కృతి అంశాలు మాత్రమే కలుగుతాయి. సో ఇట్లా ఒక ప్రాంతం నిజానికి ఈ నవల్లో రాయలసీమనే ఒక ప్రధానమైన హీరో చెప్పాలంటే. ఆ రాయలసీమ భూమి మీద బతికే వివిధ సమూహాలకు సంబంధించినటువంటి మనుషులంతాను
ఆ సమూహాలుగానే వచ్చి నాట్యం ఆడతాయి. రాజకీయ కార్యక్రమాలు నడుపుతాయి, సామాజిక కార్యక్రమాలు నడుపుతాయి, సంస్కృతి కార్యక్రమాలు నడుపుతాయి. ఇట్లా సో సమూహాలకు సంబంధించిన జీవితంగా చెప్పాడు రచయిత. అందువల్ల ఆ సమూహాల జీవితం అంతా కూడా ఎంత దైన్యంగా ఉంది, ఏ ఏ ఏ శక్తులు వాళ్ళని అట్లా నడిపిస్తున్నాయి, ఏ శక్తుల వల్ల ఆ సమూహాల జీవితం ఈ నేల మీద ఇట్లా మారిపోయింది, అందువల్ల శత్రువుగా ఒక శాపగ్రస్త భూమిగా మారిపోయింది చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇది చరిత్రలో నుంచి మాట్లాడే మాటల్లో నుంచి ఒక రకంగా రాజకీయ అంశాలు వస్తాయి, సామాజిక అంశాలు వస్తాయి, సాంస్కృతిక అంశాలు వస్తాయి. రాజకీయ అంశాల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పినట్టు 1975లో ఒక సంస్థ అనంతపురం పాలించిన నాయకుని జీవితం, ఆయన జీవితంలో భాగంగా వాడు ఎదుర్కొనే కష్టాలు, ఆ దాయాదుల వల్ల ఎదుర్కొనే యుద్ధాలు, రాజ్యానికి ఆదాయమే లేకుంటే దారదోపిడీలు చేసి ఇతర సంస్థల మీద దండెత్తి అక్కడ దోచుకొని రావడం, తర్వాత వాళ్ళు కట్టాల్సిన కప్పాల కోసము టిపు సుల్తాన్కి కానీ లేదా మరాఠాలకు కానీ కప్పం కట్టాల్సి వస్తే ఆ కప్పం కట్టాలని డబ్బులు లేకుండా అదే ఊర్లో ఉండే కోమటి బయ్యప్ప గారు అనంత లాంటి వాళ్ళకి అప్పులు తీసుకోవడము, ఎంత అంటే రాజు స్థితి కూడాను దైన్యంగా ఉంటుంది. సో రాజు స్థితి దైన్యంగా ఉన్నప్పుడు ఇంకా ప్రజల స్థితి ఎంత దైన్యంగా ఉంటుందో ఈ కథలంతా మొత్తం వస్తుంది. ఇట్లా రాజకీయంగా ఆ ప్రాంతం ఒక పరాధీనమై ఉంది అని చెప్పడానికి రచయిత ఈ మొత్తం అన్ని సంఘటనల్ని కలుపుతాడు. చివరికి సిద్ధరామప్ప నాయుడు ఏడుబల్లో చివరికి రూకలు కట్టాల్సి రావడానికి, కప్పం కట్టాల్సి రావడానికి గుత్తి సుబేదార్కు కప్పం కట్టాల్సి వస్తే డబ్బులు లేకపోతే చివరికి వర్షాలు రాలేదు, కప్పం కట్టలేదు కాబట్టి తన రాజ్యాన్ని నిలుపుకోవాల, రాజ్యం ఆక్రమించుకుంటామని చెప్తారు గుత్తి సుబేదారు. రాజ్యాన్ని ఆక్రమించుకోకుండా నిలబడాలంటే ఏం చేయాలా? రాజుకు ఆదాయం రావాలా. రాజుకు ఆదాయం రావాలంటే పంటలు పండితే తప్ప ప్రజల నుంచి పన్నులు రావు. అందువల్ల వర్షం రావడం కోసమని ఈ బిల్లేళ్లపై ఏదైతే ఈ సిద్ధరామప్ప నాయుడికి అనుచుడిగా ఉండి అతని దగ్గర సైన్య వ్యవహారాలు చేసే పాత్రగా ఉంటాడు. అతను తన దేహాన్ని త్యాగం చేసేదానికి వీరపండవం చెప్తాడు. వీరపండవంకి సేవాచారంలో వీరపండవం అని చెప్పేసి ఒక్కొక్క అంగాన్ని ఖండించుకుంటూ చేసుకునే ఒక తంతులో ఆ దేవుడు ప్రకృతి సంతృప్తిపడి వర్షం కురుస్తుందని చెప్పేసి ఒక నమ్మకం ఉంటుంది. అట్లా వీరపండవం ఎక్కేసి ఒక్కొక్క అంగాన్ని ఖండించుకుంటూ తాను దేహత్యాగం చేసుకుంటాడు. ఆ దేహత్యాగం చేస్తేనన్నా వర్షం వస్తుందేమో, వర్షం వస్తే పంటలు పండేసి తన రాజుకు, తన ప్రభువుకు సంపద అందుతుంది, సంపాదించితే కప్పం కట్టగలుగుతాడు, కప్పం కడితే రాజ్యం నిలబెడుతుంది. సో ఇట్లా రాజ్యం ఏదైతే హింసా ప్రవృత్తి లేదా అనుచరుల యొక్క ఈ రోజు మాట్లాడే ఫ్యాక్షన్ లాంటి అంశాలను ఏవైతే ఉన్నాయో ఆ అంశాలని చారిత్రకంగా వచ్చిన అంశాలుగా ఈ నవల్లో ప్రారంభం నుంచి చివరి వరకు మనకు తెలుస్తుంది. ఎంత స్వామి భక్తి, ఆ స్వామి భక్తితో పాటు స్వామి కోసం దేహాన్ని త్యాగం చేసేంత అనుభక్తి ఎట్లొస్తుందంటే ఆ చారిత్రక క్రమంలో నుంచి వచ్చినటువంటి ఆ లక్షణమే ఈ రోజు కూడా మనమన్నటి వరకు ఫ్యాక్షన్ నాయకులు నడిచినటువంటి కింద కులాల వాళ్ళ సమూహంలో ప్రజలంతా కూడాను అనుచరులుగా మారిపోయి వాళ్ళ ప్రాణాల త్యాగం చేశారు. అది ఈ రోజు అంశం కాదు, చారిత్రకంగా వచ్చిన అంశం అని చెప్పేసి ఈ నవల అట్లా కూడా ప్రూవ్ చేస్తుంది. ఇట్లా పరాధీనం అయిపోయింది నేల. తనకు ఏదైతే ఒకవైపు ప్రకృతి, ఇంకోవైపు వాళ్ళ మధ్య అంతర్గత కలహాలు అయితేనేమి, వాళ్ళ మధ్య ఈర్ష్యాద్వేషాలు అయితేనేమి, ఒకరి నుంచి ఒకరు పడకపోవడము, ఒక పక్క రాజ్యం ఇంకో పక్క రాజ్యం బతకలేకపోవడము, దీనికంతా కారణం ఒకవైపు ప్రకృతి ఉంటుంది. ఆ ప్రకృతి వల్ల వచ్చిన దీంట్లో నుంచి సామాజిక సంబంధాలు కూడా దెబ్బతింటుంటాయి. సో ఇట్లా సామాజికంగాను రాజకీయంగాను కూడాను ఈ నేల పరాధీనంగా మారిపోయింది అని చెప్పేసి, ఆ పరాధీనతకి కారణం చరిత్రలో కారణాలు ఉన్నాయి. ఆ పరాధీనతలు చరిత్రనిచ్చిన పరాధీనత నేటి చరిత్రలో కూడా కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి రచయిత చివరిలో మాట్లాడిస్తాడు. కాలమే ఒక స్వరంగా మారిపోయేసి కాలం చెప్పుకుంటది. 1788లో సిద్ధరామప్ప నాయుడు చనిపోయిన తర్వాత అంతతో ఆగిపోలేదు నా చరిత్ర, ఈ నేల చరిత్ర, నా చరిత్ర ఈ రోజు కూడా కొనసాగేసి ఈ రోజు కూడా పరాధీనంగా మారిపోయేదానికి, ఆధునిక కాలంలో పరాధీనంగా మారిపోయడానికి కూడా కారణమైంది ఈ భూమిని ఎవరైతే టిపు సుల్తాన్ నుంచి లాక్కున్నటువంటి నిజాం రాజు తాను మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి ఇస్తాడు. బ్రిటిష్ వాళ్ళకి ఎందుకు ఇస్తాడంటే కప్పం కట్టలేక బ్రిటిష్ వాళ్ళకి ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతాన్ని నువ్వు కప్పం తీసేసుకో అని చెప్పేసి తన సైనిక సహకార పద్ధతిలో భాగంగా రాయలసీమని నిజాం రాజు బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్పేస్తాడు. సో ఈ నేల మీద ఉన్నటువంటి నాయకులు, పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ పాలకులు కూడాను ఈ భూమిని భరించలేక, ఈ భూమిని సహించలేక, ఈ భూమిని దాని యొక్క స్థితిగతులను చూడలేక వేరే పరాయ దేశం చూసిన వాళ్ళకు అప్పచెప్పేసేసి వదిలించుకుంటారు చెప్పాలంటే. అట్లా ఈ నేల చారిత్రకంగా పరాధీనంగా మారిపోయింది. ఆ పరాధీనత కారణం చరిత్రలో ఉంది. ఆ చరిత్రలో నుంచి చూసినప్పుడు ప్రకృతి ఒక కారణం అయితే ఈ నేల మీద ఉన్నటువంటి పాలకుడు కారణం దీనికి పరాధీనత కావడానికి అని చెప్పేసి రచయిత ఆధునిక కాలంలో ఏదైతే ఉందో రాయలసీమ ఈ రోజు రాయలసీమ తెలంగాణ విభజనానంతరం కూడాను రాయలసీమ పరిస్థితి చూసినప్పుడు తప్పకుండా
మేము ఎవరి మీద ప్రాధాన్యంగా ఆధారపడే స్థితి ఉంది మిగిలిపోయింది. కాబట్టి ఈ నేల మీద నీళ్ళు అనేది ప్రధాన అంశం అనుకుంటే, చారిత్రకంగా ఆ కాలం నుంచి ఈ రోజు వరకు కూడాను అప్పుడైతే వర్షాల మీద నిలబడి ఉన్నారు, ఉన్న చెరువుల మీద నిలబడి ఉన్నారు. అవి తెగిపోతే అవి లేకపోతే ఈ రోజు మళ్ళీ నదులు పారే నీటి ప్రవాహాలకు కూడా మేము ఇతర ప్రాంతాల మీద ఆధారపడి ఉన్నాము, పరాధీనంగా ఉంది మా జీవితం అని చెప్పేసి రచయిత సింబాలిక్ గా చివరిలో ముగిస్తాడు. ఈ ప్రాంతపు సంగతిని మాట్లాడేటప్పుడు చరిత్ర ప్రధానంగా ఉంది కాబట్టి, ఆ చరిత్రలో ఉండే సమూహాల యొక్క జీవితాలే ఆ చరిత్రలో ఉంది కాబట్టి, ఇది ఒకవైపు చరిత్ర నవలగా అనిపిస్తుంటది, ఒకవైపు ఆ చరిత్ర నుంచి వచ్చినటువంటి పరాధీనత వర్తమాన సమాజాన్ని కూడా వర్తమాన చరిత్ర కూడా నడుపుతుందని చెప్పేసి ఈ రచయిత ఈ నవల్లో చెప్తాడు. కథ కోసం అది కథ ఏముంది, మొదలు ఈ పాత్రలు ఏంటి అనే విషయానికి వచ్చినప్పుడు, ముందే చెప్పినట్టు సిద్ధరామప్పనాయుడు అనే ఒక సంస్థానాధీశుని కింద ఉన్నటువంటి చిన్న చిన్న మండలాధీశులు, ఎర్రకొండాపురంలో ఉండే వీరనారాయణ రెడ్డి, ఆయన కొడుకు నల్లనాగిరెడ్డి, ఎర్రనాగిరెడ్డిల కథలు, అగ్రహారం అనే గ్రామం చుట్టూ నాగాప్రగడ అనే బ్రాహ్మణ కుటుంబానికి ఇచ్చినటువంటి అగ్రహారం అది. వాళ్ళ జీవితంలో ఆ గ్రామంలో ఈ నాగాప్రగడ జరిపే అకృత్యాలు అయితేనేమి, అతను నడిపే వ్యవహారం అయితేనేమి, రాయలచెరు అనే ఒక చిన్న మండలంలో చిత్రలింగుడు అనే బోయ నాయకుడు ఎట్లా పరిపాలిస్తున్నాడో అతని యొక్క కూతురు హరిక్క, ఆమె జీవితం సంబంధించిన ఘటనలు, అట్లనే చెనుమని కొత్తపల్లి అనే దాంట్లో ఒక కమ్మ సమాజ వర్గం పెమ్మస్వామి తిమ్మప్ప నాయుడు అనే అతని యొక్క సంస్థానంలో ఉండేటువంటి విషయాలు, ఈ విషయాలన్నీ జరిగే కథలన్నీ కూడాను ఈ కథలోకి వస్తాయి. ఈ 1875 నుంచి 88 లోపల కనీసం 3 కరువులు, భయంకరమైన కరువులు ఈ మొత్తం కథలో వస్తుంది. ఈ కరువుల్లో నుంచినే కురవ సమూహాలు అయితేనేమి, బోయి సమూహాలు అయితేనేమి, సామాన్య జనాలు అయితేనేమి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయి, చివరికి పిల్లలను కూడా అమ్ముకుంటారు. ఈ మొత్తం కథలో మనకు ఇంకొక విషయం ఏమిటంటే, చరిత్ర నుంచి చూసినప్పుడు చరిత్రకు ఆధారంగా ఈ రోజు మనం ఆధునిక గురించి మాట్లాడుతున్నాం కదా, ఇంగ్లీష్ చదువులకి ఆధునిక విద్యకు కూడాను ఈ నవలో లింక్ కనిపిస్తుంది. అంటే చారిత్రకంగా రాయలసీమ ఫెడరల్ ప్రభువుల చేతిలో అలిగిపోయింది అంటున్నాం కదా, మరి వెలుగు ఎవరిచ్చారు ఈ నేలకు అన్నప్పుడు, ఈ కథలోనే సిద్ధరామప్ప నాయుడు అనే అతని ఒక పాలకుని యొక్క గుంపురుగత్తగానో దేవదాసిగా ఉన్నటువంటి పద్మసాని అనే ఆమె రాజుకు పుట్టినటువంటి కొడుకే, సిద్ధరామప్ప నాయుడికి పుట్టినటువంటి కొడుకు మన్నారు దాస్ అనే కొడుకుంటాడు. ఆయన తండ్రికి తన తండ్రి సిద్ధరామప్ప నాయుడు పాలకుడు అని చెప్పుకోలేని స్థితి. సో ఆత్మనిర్భరతో చిన్నప్పుడే తను పరాధీనం అంటే ఐలెనేట్ అయిపోయేసి దూరంగా తల్లి నుంచి దూరంగా మెడ్రాస్ పోయి చదువుకుంటాడు. అతను ఇంగ్లీషు వాళ్ళ సాంగత్యంలో అయితేనేమి, ఇంగ్లీష్ మిత్రుల సాంగత్యంలో అయితేనేమి ఇంగ్లీష్ చదువుకొని బైబిల్తో దీనివల్ల క్రైస్తవుడుగా మారి కూడాను. అంటే ఆధునికత ఎట్లా వచ్చిండొచ్చు రాయలసీమ ప్రాంతాలకు అని చెప్పాల్సి వచ్చినప్పుడు చరిత్రకంగా చూసినప్పుడు స్వామి ఈ కథలో మన్నారు దాసు ఒక క్రిస్టియన్ గా మారిపోయేసి అతని మిత్రుల ద్వారా విలియం బ్రౌన్ అనే ఒక మిత్రుడు, తర్వాత మాదల కందప్ప అని చెప్పేసి ఒక మిత్రుడు, ఇద్దరు ఆధునికమైన మిత్రుల ద్వారా రాయలసీమకు వచ్చి ఇక్కడ చదువు ద్వారా అయితేనేమి వాళ్ళు చేసే కార్యక్రమాల ద్వారానేమి ఆధునిక విద్యను ప్రచారం చేసిండొచ్చు అనే సూచన కూడా ఈ నవల్లో వస్తుంది. ఇట్లా అదే కాకుండా ఈ నవల్లో కింద కులాలైనటువంటి అటరు దళిత సమూహాలకు సంబంధించినటువంటి కథలు కూడా వాళ్ళ దీంట్లోకి వస్తాయి. అగ్రహారంలోని ఎర్రకొండాపురంలో కానీ ఉన్నటువంటి మాదిక సంబంధించిన కులాల యొక్క వాళ్ళ కంబలి శరభుడు అని ఎర్రకొండాపురంలో ఉండే కంబలి శరభుడు అనే ఒక మాల వీరుడు, అట్లే కంబలి శరభుడు మాదిక వీరుడు, గురవప్ప అని చెప్పేసి ఇంకొక మాల కమ్యూనిటీ సంబంధించినటువంటి ఒక అతను ఉంటాడు. అతను ఊర్లో జరిగే అకృత్యాలకు అగ్రహారంలో గురువుడు, ఆ గ్రామంలో జరిగే అకృత్యాలకు వాళ్ళ మీద వస్తున్నటువంటి దళితులను జరుగుతున్నటువంటి అకృత్యాలకు చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయేసి సన్యాసిలో కలిసేసి మంత్రతాంత్రిక విద్యలను నేర్చుకునేసి ఒక పెద్ద స్వామిగా మారిపోయేసి నిడుమాడు స్వామిగా వచ్చి ఆ నిడుమాడు స్వామి అనే పేరుతో తన సమూహానికి అంతో ఎంతో జ్ఞానం నేర్పేదానికి, మంచి అలవాటు నేర్పేదానికి ఒక రకంగా సంస్కృత తరహాగా ఆ ప్రాంతంలో పనిచేస్తాడు. ఏదైతే అవమానాలు పొందేసి తన గ్రామం నుంచి పరిగెత్తిపోయేసి కొత్త విద్యలు నేర్చుకొని తనే తిరిగి గ్రామానికి ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో ఉండే తన దళిత సమూహాలకి సాంఘిక శుభ్రతనైతేనేమి, సాంఘిక సంస్కరణ విషయాలైతేనేమి కొన్ని నేర్పే ప్రయత్నం చేస్తాడు. ఇట్లా ఈ నవలలో ఒకవైపు దేశీయంగా ఉన్నటువంటి విషయాల్లో నుంచి సన్యాసులు, స్వాములు లాంటి వాళ్ళు కూడా కొన్ని విషయాలు నేర్పించగలరు సమాజానికి అనే ఒక సూచన ఉంది. అట్లనే ఇంగ్లీష్ విద్యల వల్ల కూడాను ఈ ప్రాంతానికి అంతో ఎంతో మేలు జరిగిండొచ్చు, ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిండొచ్చు అనే దానికి సంబంధించిన ఒక సూచన కూడా మన్నారు దాసు అనే ఒక పాత్ర ద్వారా కూడా ఇంగ్లీష్ చదువుల వల్ల వచ్చిన దీని ద్వారా మనకు కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే, ఎవరైతే మనం కింద కులాల వాళ్ళు చెప్తున్నామో కంబలి శరభుడు అనే ఒక పాత్ర ద్వారా
ఎర్రకొండాపురంలో జరిగే ఆ వీరనారాయణ రెడ్డి అతని కొడుకులు చేసే అకృత్యాల వల్ల జీవితాన్ని అంటే ఎంత బలమైన వీరుడు అంటే చాలా పెద్ద వీరుడు, చాలా ఏ సాహసమే చేయగలిగినట్టు వీరుడు. ఆ ఆ ఊర్లో జరిగే చిన్న జాతరలో తను కూడా సాహసకార్యం చేసినందుకు ఒక ఎర్రగుండు, ఒక పెద్ద గుండు ఉంటుంది. ఆ గుండుని ఎత్తడానికి చాలా ఎవరి వల్ల చేత కాదు, నల్లగుండు అని చెప్పేసి ఉంటుంది. దాన్ని అగ్రహారపు వీరనారాయణ రెడ్డి కొడుకు ఎర్రనాగిరెడ్డి మాత్రం ఎత్తు కష్టపడి ఎత్తింటాడు. అయితే ఈ కంబళేశ్వరుడు చాలా బలవంతుడు, గొప్ప వీరుడు. ఇతను సునాశంగా ఎత్తగలడు, తనకు తెలుసు తను ఎత్తగలడని చెప్పేసి. రాత్రిపూట ఎవరు చూడకుండా వచ్చేసి ఆ వ్యాయామశాలకి ఎవరు చూడట్లేదు అనుకునే అనే ఒక ధైర్యంతో ఆ గుండె ఎత్తుతాడు. సరిగ్గా అప్పుడే కావలి కాస్తున్నటువంటి కావలి గారు చూసి దాన్ని గుర్తించి దానికి పంచాయతీ జరిపించేసి, ఇతను ఊర్లోకి రావడమే తప్పు, ఇట్లా మేము ఎత్తాల్సినటువంటి బరువుల్ని సాహస కార్యక్రమాలు నువ్వు చేయడం తప్పు అని చెప్పేసి పంచాయతీలో నిందమోపి కంబళేశ్వరుని అవమానం చేసి అతని గ్రామ బహిష్కరణ చేస్తారు, అతని సంసారం నాశనం చేస్తారు. సో ఈ కంబళేశ్వరుడే తర్వాత ఈ కసితో దబ్బుల నాయకుడిగా మారిపోయేసి అకృత్యాలు చేసి తర్వాత అదే కథాక్రమంలో ఈ ఎర్రనాగిరెడ్డి యొక్క సంసారాన్ని అతన్ని చంపుతాడు. సో ఇట్లా కింద కులాల్లో ఏదైతే మనం చెప్తున్నామో భౌతికమైన శక్తి గల వాళ్ళు, అట్లనే మనోవిజ్ఞానం శక్తులు కూడా నేర్చుకోగల వాళ్ళు నేర్పిస్తే వాళ్ళు ఎంత దూరమైన వెళ్ళగలరు అని చెప్పేసి చెప్పడానికి ఒకవైపు భౌతికమైన శక్తి, భౌతికమైన బలమున్న వాళ్ళుగా కంబళేశ్వరుని చూపుతాడు ఈ రచయిత ఈ నవల్లో. అట్లనే గురువుడు అనే ఒక మాల అతను గొప్ప తాంత్రికతలు నేర్చేసి గొప్ప గొప్ప విలువలు అంటే మహిమలు కూడా చేసి చూపిస్తాడు. అట్లనే తన సమూహానికి సంస్కర్తలాగా మారి కొన్ని విషయాలు విలువలు నేర్పుతాడు. సో ఇట్లా సమాజంలో రాయలసీమ సమాజంలో ఉన్నటువంటి అన్ని బహుజన కులాల, బహుజన సమూహాలకు సంబంధించినటువంటి పాత్రలన్నింటినీ ఈ కథలో నడపడం ద్వారా, సిద్ధరామప్ప నాయుడు వెలుబడిలో ఉన్న చిన్న చిన్న ప్రాంతాల్లో నుంచి ఒక్కొక్క సమూహాన్ని నడపడం ద్వారా ఈ కథ ఒక రకంగా చెప్పాలంటే రాయలసీమ బహుజన నవలగా దళిత బహుజన నవలగా మారింది అని చెప్పగలుగుతున్నాడు కానీ, అని ఏదో ప్రకటించాడు కానీ నిజానికి అది ప్రకటన లేకున్నా కూడాను నేనేమంటానంటే రాయలసీమ సమాజం, ఏ సమాజమైనా సరే భారతీయ సమాజంలో మెజారిటీ ప్రజలు ఉండేది బహుజనులే. బహుజనులు అనే పదానికి అర్థం మెజారిటీ ప్రజలని మీనింగ్ లో తీసుకున్నప్పుడు బహుజనుల నవలుగా, అట్లా ఆ రీత్యా కూడా ఇది బహుజన నవలుగా ఉంది అని నేను అనుకుంటాను. ఈ కథలో ఒక ప్రధాన నాయకుడు లేకపోవచ్చు, ఒక ప్రేమనో లేదో వీరత్వమో సంబంధించిన లేకపోవచ్చు. బిల్లెల్లప్ప ఇముడమ్మ ఒక ప్రేమ ఉంది కానీ అది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఆ ఇముడమ్మ బిల్లెల్లప్పని ప్రేమించదు, నీకు కోడినీళ్ళని తన మేనమామ ప్రేమించుంటుంది. బిల్లెల్లప్ప కూడా అమ్మాయి బంధువు అవుతుంది కాబట్టి, అందంగా ఉంటుంది కాబట్టి ఏమైనా బలంగా పెళ్లి చేసుకోవాలా తెలిసినా కూడాను కోడినీళ్ళతో తనకు ప్రేమ ఉందని తెలిసి కూడా పెళ్లి చేసుకుంటాడు. సో అట్లాగా ఈ కథ మొత్తం ఏదో చిన్న ధారతోనైనా సరే ఈ నవలలో బిల్లెల్లప్ప, ఇమ్ముడమ్మ, కోడినీళ్ళు యొక్క ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా నడుస్తుంది. వాళ్ళ ప్రధానంగా ఈ కథ నడుపుతారు. ఇదే కోడినీళ్ళుడి చేత అవమానపడిన తర్వాత బిల్లెల్లప్ప అతని మీద అతన్ని గ్రామ బహిష్కరణ చేసేసి అతన్ని పట్టి బంధించేసి తీసుకుపోతాడు కూడాను. ఎప్పుడైతే ఇమ్ముడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు కోడినీళ్ళుడు ప్రేమించినా కూడాను, ఇంకా నిరాశలో చివరికి హరియక్కని చిత్రంగుని కూతురైనటువంటి రాయలచెరువు సంస్థానీశ్వరైన హరియక్కని ఆమెతో ఉండాల్సి వస్తుంది. ఆమెతో ఉండి కొద్ది కాలం పాటు ఆమె ప్రాంతానికి న్యాయం చేయాలనే ప్రయత్నం చేస్తాడు. బిల్లెల్లప్ప చేసినటువంటి గాలి దేవర అనే ఒక దేవర చేసినటువంటి ఫలితాన్ని తన ప్రాంతాన్ని తీసుకోవడానికి కూడా ప్రయత్నించి అతను మరణం పొందుతాడు. ఈ నవలలో ఇంకో విషయం ఏమంటే రాజకీయ విషయాలను ప్రధానంగా చెప్తూనే, రాజకీయ పరాధీనత కావడానికి సంబంధించినటువంటి ఈ ప్రాంత ప్రజలంతా ఇట్లా అవడానికి కారణం విషయాలు చెప్తూనే సామాజిక అంశాలైనటువంటి విషయాలు మాట్లాడుతూనే సంస్కృతి బలంగా వస్తుందండి. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉండేటువంటి అన్ని సామాజికమైన క్రతువులు ఏవైతే ఉంటాయో, పండగలు కానీ, పబ్బాలు కానీ, జాతరలు కానీ, ఇవన్నీ విషయాలు కూడా దీంట్లోకి వస్తాయి. అది కూడా ఈ నవల్లో ఉన్నటువంటి ఒక మంచి విషయంగా, అంటే ఒక ప్రాంత సంస్కృతిని పట్టించినటువంటి ఇదిగా కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. 18వ శతాబ్దపు ఏదైతే మనము సామాజిక చరిత్ర అనుకుంటామో అదే సామాజిక చరిత్రకు ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. గాలిదేవర అనే ఒక గ్రామంలో వర్షాభావ ప్రాంతము కరువు ఉన్నప్పుడు ఆ వర్షం రావడానికి లేదా ఆ ప్రాంతంలో శాంతి ఏర్పడడానికి ఆ ఊరి దున్నపోతుని బలి ఇచ్చేసి ఏదో ఆ ఊరంతా పండగ చేసుకుంటారు. ఆ దున్నపోతు బలిచ్చినటువంటి ఖర్చు చేసినటువంటి ఒక ఫలితాన్ని వేరే వాళ్ళు తీసుకుపోకుండా కావలి కాస్తారు. వేరే వాడు వచ్చి ఆ గాలిదేవర చేసినటువంటి దాన్ని తీసుకెళ్లి తెగిన ఆ ఫలితాన్ని ఆ గ్రామానికి పోతుందని చెప్పేసి ఒక నమ్మకం ఉంది. ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. చాలా గ్రామాల్లో గాలిదేవర ఇప్పుడు కూడా చేస్తారు. అట్లా కురబలు చేస్తారు. కురబలు 10 ఏళ్ళకి ఒకసారి తమ సమూహం మొత్తం కలిసి బయట ఎక్కడ అడవుల్లో ఒక
నిర్మానుష్యమైన ప్రాంతంలో, అడవి ప్రాంతంలో కలిసి అక్కడ ఒక జాతర జరుపుకుంటారు. సో సిడిమాను అని ఇంకొక ఒక ఒక వ్యవహారం ఉంది. సిడిమాను అని చెప్పేసి ఎవరైనా కానీ శైవాచారంలో ఇవన్నీ ఉండే భాగాలు ఇవన్నీ రాయలసీమలో శైవాచారాలు బలంగా ఉన్నాయని చెప్పేసి ఉదాహరణ తెలుస్తుంది. కొక్కానికి వేలాడ తీసుకొని తమను తాము వేలాడ తీసుకొనేసి వేలాడతారు ఒక పెద్ద దీనికి స్తంభానికి. దాన్ని సిడిమాన్ అంటారు. ఈ రోజు కూడాను చేనేత కుటుంబాల్లో ఇది ఇప్పటికీ నడుస్తోంది. సో అట్లనే వీరపండవం అని చెప్పేసి చివరిలో ఈ నవల చివరిలో వీరపండవం ఎక్కడమైన ఒక శైవాచారాన్ని రచయిత చాలా వీరభయంకరంగా వర్ణిస్తాడు. ఆ సిడిమానేమో ఒక స్త్రీ ఎక్కుతుంది, హరేక్ అనే స్త్రీ ఎక్కుతుంది. ఈ నవలలో ఉండే ఒక విచిత్రమైన అంశం ఏమంటే రాయలసీమ స్త్రీలలో కూడాను రాయలసీమ వీరత్వం ఉంది అని చెప్పడానికి చారిత్రకంగా ఆధారాలు ఉన్నాయి. పాలెగాలలో స్త్రీలు కూడా పాలెగాలుగా ఉన్నారని చెప్పేసి కడ ప్రాంతంలోనైతేనే కలంగన ప్రాంతాలు అయితేనేమి స్త్రీలు కూడా పాలెగాలుగా ఉన్న ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి. సో ఆ చారిత్రకమైన ఆధారం తీసుకొని స్వామి ఈ కథలో ఒక ప్రాంతానికి హరియక్క అనే ఒక ఆమె పాలకురాలుగా ఉంది అని చెప్పేసి చెప్తాడు మనకి. రాయలచెరు చిన్న మండలానికి హరియక్క అనే ఒక బోయ మహిళ ఆ ప్రాంతాన్ని పరిపాలించే నాయకురాలుగా ఉంది అని చెప్పి చెప్తాడు. ఆమె చాలా వీరోచితంతో ఉంటుంది, మగవాన్లాగా వీర కార్యక్రమాలు చేస్తుంటుంది. ఆమె తన ప్రియుని కోసము అంటే కోడనీళ్ళని తన దక్కాలని చెప్పేసి సిడిమానికి తను శివునికి హింసాపూరితమైనటువంటి అర్పణ చేసుకుంటుంది. సో ఇట్లా శైవాచారంలో ఉన్నట్టు ఏవైతే సాంప్రదాయాలు ఉన్నాయో ఆ ఆచారాలన్నింటినీ కూడాను ప్రజల్లో ఆచారాలు ఉన్నాయని చెప్పేసి చారిత్రకంగా అది రాయలసీమలో ఉందని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇవన్నింటి సారం ఏమిటంటే రాయలసీమలో హింస, రాయలసీమలో లేదా ఇట్లాంటి ఒక మనుషులను నమ్మి మనుషులకు తమ దేహాలను త్యాగం చేయడం అనే ఒక గుణం ఏతుందో అది చరిత్రలో నుంచి వచ్చినటువంటి అంశంగా ఎస్టాబ్లిష్ చేస్తాడు. అది నిజంగా ఉంది కూడా. ఒక స్వామిని నమ్మితే ఒక యజమాని నమ్మితే ఆ యజమాని కోసం ప్రాణం ఇవ్వడం అనేది, యజమాని కోసం ఎంత హింసకైనా తను ఓర్చుకోవడం అనేది రాయలసీమ జన జీవితంలో ఒక సంస్కృతిగా ఒక ఆచారంగా ఉంది. అది వాళ్ళ జీవితంలో భాగంగా ఉంది అని చెప్పడానికి ఈ నవల పెద్ద ఉదాహరణ. ఆ ఉదాహరణ ఈ రోజు కూడా జీవితంలో చాలా మంది జీవితాల్లో నడుస్తుంది. మనం అన్నటి వరకు ఫ్యాక్షన్ లో బలైపోవడానికి కారణము ఆ చారిత్రకమైన స్వభావం అని చెప్పేసి నేను అనుకుంటాను. సో ఇట్లా సప్తభూమి నవల సామాజికంగా సాంస్కృతికంగా చాలా అంశాలని యథాతథంగా తీసుకొని ఆ ప్రజల ఆచారాల్లో నుంచి ఉన్న అంశాలని ప్రజల నేల స్వభావంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు రచయిత. మీరు చెప్పినట్టు వీరమండపం అనేది ఒక శైవాచారం అయిండొచ్చు, కానీ తాను అర్పించుకోవడం ఎవరి కోసం అర్పించుకోవడం అంటే పైకేమో సిద్ధరామప్రాయణ కోసం అర్పించుకున్నట్టుగా కనిపిస్తుంది, కానీ నిజానికి అది తన నేల కోసం, తన నేల మీద వర్షం కురవడానికి కోసం మాత్రమే చేస్తాడు. అది వర్షం కురుస్తుందా అంత త్యాగానికైనా అంటే మళ్ళీ వర్షం కురవదు. ఆ నేల ప్రాంతం అట్లాగే శాపగ్రస్తంగా మిగిలిపోయింది. వర్షం రానందుకు, పంటలు పండినందుకు, ఆదాయం లేనందుకు, కపాలు రానందుకు ఆ సంస్థానానికి కోలుకోవాల్సి వస్తుంది. సిద్ధరామప్పనాయుడు అతని జైల్లో వేస్తారు, అతని మరణం సంభవిస్తుంది. ఆ తర్వాత బ్రిటిషులు చిక్కబడిపోతుంది. అట్లాగా ఈ నేల పరాధీనం అయిపోతుందని చెప్పేసి రచయిత ఈ నవలను ముగిస్తాడు. ఇట్లా సప్తభూమి నవల శాపగ్రస్త నేల సంబంధించినటువంటి కథగా రాజకీయ, సామాజిక, సాంస్కృతిక విషయాలన్నింటినీ పట్టుకున్న నవలగా మనం కనిపిస్తుంది. దీనికి ఈ రాజకీయ పరాధీనత అనేది చరిత్రలో నుంచి వచ్చింది మాకు అని చెప్పేసి దానికి కారణం ప్రకృతి కొంత అయితే ఈ నేల మీద ఉన్నటువంటి అన్ని సమూహాల యొక్క పాత్ర దీంట్లో ఉంది. వాళ్ళ ఈర్ష్యా ద్వేషాలతో, అసూయలతో, ఓర్వలేనితనాలతో వాళ్ళ మధ్య వాళ్ళే కొట్లాడుకుంటూ ఈ నేల ఇట్లా పసమైపోవడానికి కారణం ఏందని చెప్పేసి లేదా ఇట్లా మిగిలిపోవడానికి కారణం అని చెప్పేసి స్వామి ఈ నవల ద్వారా ఎస్టాబ్లిష్ చేశాడు, నిరూపించారని చెప్పేసి నేను అనుకుంటున్నా. రుణా గారు, వెంకటకృష్ణ గారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. అద్భుతమైన బ్రీఫ్గా ఆ నవలని క్రిస్ప్గా బ్రీఫ్గా అట్లానే అంతే సమగ్రంగా కూడా మీరు చేశారు. వర్తమానాన్ని, గతాన్ని స్వామి గారు ఎలా లింకప్ చేశారు అంటే, ఒక రకంగా చెప్పాలంటే వర్తమానంలో నుంచొని మన రాయలసీమ చుట్టూ చూసి దాంట్లో ఉన్న బ్లాక్ అండ్ వైట్, క్షామము, మంచి చెడు, వీటిని అన్వేషించుకుంటూ అసలు దీనికి మూలాలు ఏంటని అన్వేషించుకుంటూ ఆయన చరిత్రలోకి ప్రయాణం చేశారు అనేది మీరు స్థూలంగా చెప్పారని నేను అనుకుంటున్నాను. అంతే కదా సార్? అంతేనండి. అయితే నేను ఇక్కడ గొప్ప స్వామి గారు నాకు చాలా 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 ఉన్నతమైన శిల్పంగా అనిపించింది ఏంటంటే, అంటే ఓన్లీ నేను శిల్పానికి సంబంధించి ఒక చిన్న కామెంట్.
ఓ, ఇప్పుడు మనం ఈ ఇందాక వెంకటకృష్ణ గారు అన్నట్లు ఇప్పుడు రాయలసీమలో మీకు కనిపిస్తున్న పరాధీనత, క్షామం, లేకపోతే ఆ స్వామి, లేకపోతే ఒక రకమైన అణిచివేత, వీటన్నిటికి సంబంధించిన మూలాలు వెతుక్కుంటూ వెళ్ళే క్రమంలో ముందుగానే ఒక నిర్ణయం అంటే లేదా ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వెళ్ళే మీన్స్ని చూసుకోవటం అని కాకుండా గమ్యం కోసం అన్వేషించుకుంటూ వెళ్ళారు. అంటే చాలా మంది రైటర్స్ ముందుగానే ఒక కన్క్లూషన్కి వచ్చేసేసి ఆ కన్క్లూషన్కి కావాల్సింది అల్లుకోవడం అనే ఒక ఒక రకమైన మోసానికి, ఒక రకమైన కుట్రకి తావు లేని విధంగా మీరు ఒక ఒక అన్వేషకుల్లాగా బయలుదేరారు. ఏంటి అసలు ఈ కారణం ఏంటి, ఈ పరాధీనత కారణం ఏంటి అని. అంటే నేను ఇందాక నా కుట్ర అని కూడా కాదండి, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఫిక్షనల్ హిస్టరీ. అంటే మీరు హిస్టారికల్ ఫిక్షన్ రాయడానికి పూనుకున్నారు కానీ ఫిక్షనల్ హిస్టరీ ఇప్పుడు మన తెలుగులో చాలా వరకు ఫిక్షనల్ హిస్టరీసే ఉన్నాయి. మీరు మొదట్లో కూడా ఒక రకమైన మోడెస్టీతో ఎక్కువ అనకూడదు కాబట్టి, మీరే రచయిత కాబట్టి మనకి చారిత్రాత్మక నవలు లేవు అనే మాటని అనలేక కొంచెం తక్కువ అనే సెన్స్లో మీరు అన్నారు కదా సార్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫిక్షనల్ హిస్టరీయే ఎక్కువ ఉంది, ఒకటి వాళ్ళే కల్పించడం. ఇక్కడ మీరు మన ఈ సప్తభూమి నవలలో కొన్ని నిజమైన పాత్రలు, మిగతావి కల్పిత పాత్రలు అని స్పష్టంగా ఒక గీత గీసి చూపించారు. కానీ నాకు అనిపించింది ఏమిటంటే ఫిక్షనల్ క్యారెక్టర్స్ అండ్ ఏవైతే చారిత్రకంగా ఉన్నాయి అన్న పాత్రలు అన్నీ కూడా ఒక సంపూర్ణత్వంతో కలిసిపోయి మీరు మీరు ఆ పాత్రలకి సంబంధించి మీరు కూడా మీ ప్రమేయం కూడా ఏమీ లేదు. అంటే ఆ పాత్రలు ఎటు నడిపిస్తే అటు మీరు నడిచారు. ఆ నడవడంలో అంటే సజీవమైన పాత్రలు చాలా, వాటిని ఒక రచయిత, ఒక మంచి రచయిత, ఒక చేతిని రచయిత ఏం చేస్తారో అది మీరు చేశారు. అంటే ఆ మీ అభిప్రాయాలను లేకపోతే మీ ఇష్టాలను, మీ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ను ఆ పాత్రల మీద రుద్దకుండా ఆ పాత్రలు వాటంతటా అవి నడిపిస్తే వాటి వెనక కథని నచ్చింది. అట్ ద సేమ్ టైం ఇన్ని ఇందాక వెంకటకృష్ణ గారు అన్నట్లు ఎన్నో రకాల లేయర్స్లో, ఎన్నో రకాల పార్శ్వాల్లో రకరకాల కథలు ఇక్కడ చూపిస్తున్నా వీటన్నిటినీ అనుసంధానం చేస్తూ అంతర్లీనంగా మోటిఫ్ అని అన్నట్టుగా ఆ దారం కలిపి కూర్చున్న దారం అనే దాన్ని అది మీ శైలితో సాధించారు. అంటే అంతా కలిపి ఒకటే అంటే బిల్లే ఎల్లప్పలకి లేకపోతే హరితక్కల వీళ్ళందరికీ ఎవరి కథ వాళ్ళదే అన్నట్లున్నా మళ్ళీ అన్నిటికీ కూడా సంబంధం. ఇది కూడా చాలా చాలా గొప్ప శిల్ప నైపుణ్యం అని చెప్పి నేను అనుకుంటున్నాను. శిల్పం అంటే ఏం లేదండి, శిల్పం అంటే నా ఉద్దేశం అన్వేషణ. ఆ అన్వేషణకి సంబంధించి మీరు ఎంచుకున్న ఒక మీన్స్, ఒక మార్గం, అది దానివల్ల ఏమవుతుంది, చదువరి దాంట్లోనే ఆ మార్గంలో మీతో పాటే ప్రయాణం చేసి ఆ సత్యాన్ని తెలుసుకునే ఒక దిశగా నడుస్తాడు అని చెప్పి నేను అనుకున్నాను. దిస్ ఈజ్ వన్ థింగ్ సార్. తర్వాత ఎప్పుడైతే నేను ఈ నవల చదివానో నాకేమనిపించింది అంటే అండి, అంటే ఈయన ఇలియట్ జనరల్గా పోయిటరీ గురించి అన్నది అందరికీ తెలిసిందే, పెద్ద కొత్త కాదు. పోయిటరీ ఈజ్ నాట్ టర్నింగ్ లూజ్ ఆఫ్ ఎమోషన్స్ బట్ అన్ ఎస్కేప్ ఫ్రమ్ ఎమోషన్. ఇట్ ఈస్ నాట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ పర్సనాలిటీ బట్ అన్ ఎస్కేప్ ఫ్రమ్ పర్సనాలిటీ. ఎస్కేప్ ఫ్రమ్ పర్సనాలిటీ ఏంటి అంటే ఇది అనుభవంలోకి రావడం చాలా కష్టమైన పని. అంటే నేను ఇందాక అన్నట్లు మన విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అవి జనరల్గా కవిత్వంలో ఉంటాయి, ఇదే సాహిత్యానికి కూడా అన్వయించుకుంటాయి, కవిత్వానికి పరిమితం చేయకుండా. అదే వ్యాసంలో ఆయన ఏమంటారంటే ద ప్రోగ్రెస్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్ ఈజ్ ఎ కంటిన్యూయల్ సెల్ఫ్ సాక్రిఫైస్ అన్నమాట, ఏ కంటిన్యూయల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీని అంటే మీరు ఉదాహరణకి నాకేమనిపించిందంటే, స్వామి గారు మీరు ఇలా మీకు ఒక కథ చూశారు, అంటే మీ అన్వేషణలో చరిత్రని చూశారు, కడుపు రగిలిపోయింది, ఇట్లా ఇంత జరిగిందా, నిడుమాన స్వామి అవ్వాల్సిన, లేకపోతే ఇంకొక దళితుడు
ఒక దారి దోపిడీకారుడిగా వెళ్ళాల్సి వచ్చిందా, లేకపోతే ఇట్లా ఈ బహుజనులందరి ఆ ఆ బ్రాహ్మణ్ అతను ఉమెన్ని ఏ విధంగా అనుభవిస్తున్నారు, దాని నుంచి వాళ్ళు పారిపోవడానికి వాళ్ళు పారిపోయి చేసి అంటే ఈ అకృత్యాలన్నిటిని చూసి మిమ్మల్ని నేను కథ అడిగితే సహజంగానే ఆ ఆక్రోశంతో ఆ కోపంతో ఏదో చెప్పాలి. కానీ నిర్మమత్వాన్ని చాలా మీరు ఆ రాగద్వేషాలకు లోనవ్వకుండా ఆ కథని చెప్పడం ద్వారా కానీ మీరు దళితుల పక్షానే నిలిచారు. అంటే ఆ ఆ బాధ నాకు అర్థమైంది. వాళ్ళ ఈ ఎంత ఎంత కష్టమైన రచనా విధానం ఇది, సంవిధానం అని చెప్పి. అంటే ఇదే కదా ఆత్మత్యాగం అంటే. ఎల్లడు బిల్లే ఎల్లడు తను తాను అర్పించుకుంటానికి వీరమండపం ఎలా ఎక్కాడు, ఆ అంగాలు ఎలా ఖండించుకుంటున్నాడు, ఇంతకి ఈ ఆత్మత్యాగానికి అంతకు మించిందే కదా మీ మీ సెల్ఫ్ సాక్రిఫైస్. మీ పర్సనాలిటీని తగ్గించి మీరు కథకుడు వెనక నుంచొని ఆ కథని చెప్పటం అనేది నేను ఇలియట్ ఏదైతే అన్నాడో కంటిన్యూయల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ పర్సనాలిటీ, అది నాకు కనిపించి ఒక రకమైన పులకింతకి గురయ్యాను నేను సప్తభూమిని చూసినప్పుడు. అది సార్. సో మీరు మాట్లాడండి సార్ ప్లీజ్, మీరేమంటారు స్వామి గారు? ఇప్పుడు మనకు ఒక అపోహ ఉంది, ఏమిటంటే మనము నవలలో పాత్రలు ఉంటాయి, ఆ పాత్రలకు ఒక జీవితం ఉంటుంది. పాఠకులు ఉంటారు, పాఠకులకు ఒక జీవితం ఉంటుంది. పాఠకులకు ఉన్న జీవితమే పాత్రలకు ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. పాత్రల జీవితము ఒక రకంగా ఉండి పాఠకుల జీవితం ఇంకో రకంగా ఉండే సందర్భాలు అనేకం ఉంటాయి. ఇప్పుడు నేను ఒక స్త్రీలకు సంబంధించిన కథ రాస్తాను అనుకోండి. విషయము శిల్పము అని రెండు ఉన్నాయి. నేను విషయమే రాస్తాను అనుకోండి, విషయమే రాస్తే నేను స్త్రీలకు సంబంధించిన విషయం రాస్తే అది స్త్రీలు మాత్రమే చదువుతారో, మగవాళ్ళు చదవలేరు. విషయం మాత్రమే రాస్తే ఆ విషయాన్ని శిల్పం ద్వారా ఎప్పుడు చెప్తావో అప్పుడు ఆ స్త్రీల కథలకి పురుషులు కూడా పాఠకులుగుతారు. శిల్పము ఆ పని చేస్తారు. అంటే ఒక కులాన్నో ఒక వర్గాన్నో ఉద్దేశించిన కథని ఇతర కులాలకు ఇతర వర్గాలకు చేరవేసే మాధ్యమంగా సాహిత్యంలో శిల్పం ఆ పని చేసి పెడతారు. ఈ శిల్పం నెరవేరాలంటే తప్పనిసరిగా నున్నా గారు మీరు చెప్పినట్లుగా ఈ శిల్ప ప్రయోజనం నెరవేరాలంటే ఎప్పుడు కూడాను రచయిత వెనకల ఉంటాడు. రచయిత వెనకల ఉండి పాత్రలను ముందుకు దోస్తూ ఉంటాడు. అంటే పాత్రలు ముందుకు పోతూ ఉంటాయి. విచిత్రం ఏమంటే వడ్డేరి చండీదాస్ గారు చెప్పినట్లు కొన్ని సందర్భాల్లో రచయిత చెప్పినట్లు పాత్రలు విన్నావు, పాత్రలే రచయితను నడిపిస్తాయి. రచయిత దానికి బౌండ్ అయిపోతాడు. రచయిత తప్పనిసరిగా పాత్రల యొక్క నడకని రచయిత అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వడ్డేరి చండీదాస్ చెప్పినప్పుడు మన ఇష్ట ప్రకారం పాత్రలు నడుచుకోవు. అంటే రచయిత పాత్రలు ఒక పాత్ర ఏమి మాట్లాడితే ఆప్ట్గా ఉంటుందో, ఒక పాత్ర ఏమి మాట్లాడితే ఔచిత్యంగా ఉంటుందో అట్లా మాట్లాడలేదు పాత్ర. ఒక పాత్ర ఏ సందర్భంలో ఏ విధంగా ప్రవర్తిస్తే ఔచిత్యంగా ఉంటుందో అదే ఔచిత్యంతో పాత్ర ప్రవర్తించాల. అంతేగాని రచయిత ఒక పాత్ర ఉద్దేశించి ఓ పాత్ర నువ్వు ఈ మాటలు మాట్లాడు అంటే కనుక అప్పుడు ఏమవుతుంది అంటే రచయితకు మైకు మాదిరి పాత్రలు ఉపయోగపడతాయి అనుకున్నారా? రచయితకు ఎప్పుడు కూడా పాత్రలు మైకు మాదిరి ఉపయోగపడవు, అవి నిరాకరిస్తాయి. నిజమైన పాత్రలు నిజమైన వ్యక్తుల నుంచి ఎదిగిన పాత్రలు, నిజమైన సామాజిక సందర్భాల నుంచి వచ్చిన పాత్రలు, నిజమైన రక్త మాంసాలతో తొణికిసలాడే పాత్రలు రచయిత మాట వినవు, రచయిత నడవమన్నట్లు నడవు.
రచయిత మాట్లాడమన్నట్లు మాట్లాడవు. కొంత మేరకు ఒక కీ ఇచ్చి వదిలిపెడతాడు రచయిత. కథను కానీ ఒక పాత్రలకు కానీ కొంచెం కీ ఇచ్చి వదిలిపెడితే ఆ పాత్రలు వాటి దారిలో కొనసాగిపోతాయి, వాటి దారిలో మాట్లాడతాయి, వాటి దారిలో ప్రవర్తిస్తాయి. ఇదే శిల్ప రహస్యం. ఈ శిల్ప రహస్యము నెరవేరినప్పుడు, ఈ శిల్ప ప్రయోజనము నెరవేరినప్పుడు దళిత బహుజనుల కథకు అందరూ ప్రతి ఒక్క కులము, ప్రతి ఒక్క వర్గం సంబంధించిన అందరూ కూడాను ప్రతి కులానికే, ప్రతి వర్గానికి సంబంధించిన మనుషులందరూ కూడాను ఈ శిల్ప ప్రయోజనాల వల్ల దీనికి పాఠకులు ఇస్తారు. లేదు దళిత బహుజనులన్నీ కూడాను బండి నారాయణస్వామి చెప్పినట్లే మాట్లాడతాయి, బండి నారాయణస్వామి చెప్పినట్లే వ్యవహరిస్తాయి అంటే అప్పుడు వేరే కులాల వాళ్ళు, వేరే వర్గాల వాళ్ళు ఏమంటారు? అయితే దళిత బహుజనుల్ని చదువుకోండి అంటారు. అంటే స్త్రీవాదమైన, దళితవాదమైన, ప్రాంతీయ అస్తిత్వవాదమైన, ఏదైనా సరే, చివరికి బ్రాహ్మణవాదమైన, ఏ వాదమైనా, ఏ అస్తిత్వవాదమైనా శిల్ప ప్రయోజనము లేకోకుండా అది విస్తృతి చెందదు. శిల్ప ప్రయోజనం లేకోకుండా ఆ రచన అందరి రచన కాదు. కాబట్టి ఇప్పుడు టాల్స్టాయి యుద్ధము శాంతి, అనే కెరీనా దానికి పాఠకుడు కావాలంటే నేను రచనలు పుట్టాల్సిన అవసరం లేదు, టాల్స్టాయి సమకాలికుడు కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి శిల్పాన్ని మోస్తూ ఉన్నాయి. టాల్స్టాయ్ రాసిన నవలలు ఇప్పటికి కూడాను యుద్ధము శాంతి కానీ, అన్నా కెరీని కానీ, చెహోవ్ కథలు కానీ ఇవన్నీ కూడాను శిల్పాన్ని క్యారీ చేస్తున్నాయి. కాబట్టి అవి వాటి దేశ కాలాలను అతిక్రమించి మన వరకు వచ్చినాయి. అదే రకంగా ఒక నిర్దిష్టమైన కులంలో రాయబడిన ఒక నవల కూడాను ఆ కులాన్ని అతిక్రమించి అన్ని కులాలకి పరివ్యాప్తము చెందే ప్రక్రియ ఈ శిల్పంలో ఉంటుంది. రచయితగా నేను ఈ శిల్ప ప్రయోజనాన్ని గౌరవిస్తాను. శిల్ప ప్రయోజనానికి భంగకరంగా శిల్పం అనేది కంటికి కనపడేది కాకపోవచ్చు. శిల్పం అంటే నున్న ఒక మాట అనొచ్చు, శిల్పం అంటే ఫలానది అని. శిల్పం అంటే ఏమి అంటే గనక వెంకటకృష్ణ ఒక మాట అనొచ్చు. శిల్పం అంటే ఏమి అంటే కనుక శైలికి ఒక మాట అనొచ్చు. శిల్పం అంటే ఏమి అంటే నేను అసలు చెప్పలేకపోవచ్చు, బండి నారాయణ స్వామి అసలు చెప్పలేకపోవచ్చు. అంత మాత్రం చేత రచనల్లో శిల్పం లేదు అని అపార్థం చేసుకోకూడదు. ఎక్కడో ఒక చోట ఆ ఒక రచనకి దాంట్లో చెప్పిన కులం నుంచి విస్తృతి చెందుతూ ఉండటము, దానిలో పేర్కొన్న వర్గం నుంచి విస్తృతి చెందుతూ ఉండడము అనేది సంభవించిందంటే దాంట్లో శిల్ప ప్రయోజనాలు నెరవేరినాయి. కాబట్టి దళిత బహుజనుల కేంద్రంగా రాసిన ఈ నవల దళిత బహుజనుల నుంచి ఇతర కులాల పాఠకులకు, ఇతర వర్గాల పాఠకులకు విస్తరించిందా లేదా అనేది నున్నా లాంటి విమర్శకులు కానీ, వెంకటకృష్ణ లాంటి విమర్శకులు కానీ, లేకపోతే శైలు లాంటి విమర్శకులు కానీ, ఇతర విమర్శకులు కానీ వాళ్ళు చెప్తే గనక వినడానికి ఈ రచయిత ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఖచ్చితంగా సార్. గారి విషయం ఏమంటే సార్ చెప్పిన దానికి ఈ నవల ఒక కల్పనకి చరిత్రకి మధ్య జరిగినటువంటి ఒక వీవింగ్, ఒక నేత లాంటిది. ఎట్లంటే ఈ నవలలో సిద్ధరామప్ప నాయుడు అనే పాత్ర హిస్టారికల్ పాత్ర, కరివులి బసప్ప అని దళవాయిగా ఉంటాడు ఆ రాజు దగ్గర, అతను హిస్టారికల్ పాత్ర. ఈ పాత్ర ఉంది, చరిత్రలో ఉంది ఈ పాత్ర. మెకెంజీ కైఫీతులను చదివితే గిన మెకెంజీ గారు కైఫీతులు రికార్డ్ చేశారు. మెకెంజీ కైఫీతుల్లో అంటే రాజాసాఫ్ అనంతపురం చెప్పేసి ఒక చరిత్ర బుక్ కూడా వచ్చింది. అంటే రాజాసాఫ్ అనంతపురం చెప్పేసి స్థానికరాల చరిత్ర అనే పేరుతో బుక్ కూడా వచ్చింది. హిస్టారికల్ గా ఉంది ఆ బుక్, అది ఇప్పటికీ అవైలబిలిటీ ఉంది. ఆ పుస్తకమే ఈ నవలకు రాజకీయ ప్రాతిపదిక. ఆ నవల్లో దాని ప్రకారము ఈ సిద్ధరామప్ప నాయుడు అయితేనేమి, కరువుల బసప్ప అయితేనేమి, మాదల కందప్ప అనే అయితేనేమి, చారిత్ర బ్రౌన్ వస్తాడు కథలకి, చారిత్ర బ్రౌన్ అయితేనేమి, చదివి పాత్రలు అంటే చారిత్రక పాత్రలు అవన్నీ. ఆ పాత్రలు ఈ నవలేకి వస్తాయి, కథలోకి వస్తాయి, కథ నడుపుతాయి. అట్లనే ఈ కథలో ఉన్నటువంటి ఎల్లప్ప జట్టి గాని, కోడినీయుడు గాని,
ఇమ్ముడమ్మ కానీ, లేదా ఇంకా బ్రాహ్మణులు మీరు చెప్పినట్టు ఎర్ర బ్రాహ్మణ ప్రగడ ఆయన కూడా ఆయన అయితేనేమి, వీరనారాయణ అయితేనేమి, కంబలి శరభుడు అనే వీరుడు అయితేనేమి, గురువయ్య లాంటి వాళ్ళు ఒక సన్యాసి అయితేనేమి, వీళ్ళంతా కూడా ఆ చరిత్ర నుంచి వచ్చినట్టు కొన్ని పాత్రలు. అంటే ఈ పాత్రలకు సోర్స్ ఏంటంటే ఆ చరిత్ర జరిగినటువంటి కొన్ని సంఘటనలు. సో సంఘటనలో నుంచి పాత్రల్ని తయారు చేసుకున్నాడు. కొన్ని చరిత్ర పాత్రలనేమో అట్లా తీసుకొచ్చుకున్నాడు. సో ఆ రెండింటి కలనేతలాగా ఈ నవల అల్లాడు. ఆ మేరకు ఈ నవల కల్పనకి చరిత్రకి మధ్యలో చాలా సున్నితమైనటువంటి ఒక చిన్న లేయర్ ని అధిగమించి మనకు కనిపిస్తుంది. అందువల్ల ఒక పక్కన చరిత్రగా ఉంటుంది కానీ అది కల్పన అయిపోయి ఉంటుంది, కల్పనగా కనిపిస్తుంది కానీ చరిత్రగా ఉంటుంది. ఈ రెండింటిని ఇక్కడ రచయిత నాకు అభిమాని అని చెప్పేసి మనం చెప్పడం కాదు, కానీ ఈ కల్పనా చాతుర్యం అనేది రచయిత నిలబెట్టింది ఈ నవలకు ఇంతగా ఇట్లా నిలబడడానికి, కాలంతో పాటు నిలబడడానికి కారణం ఏందని అనుకుంటాను. చరిత్రని కల్పనని కలిపి చెప్పడం అనే ఫిక్షన్ అనేది కల్పనగా చేయడం అనేది ఈ నవలకు ప్రధానమైన లక్షణంగా నేను అనుకుంటానండి. అవునండి, చాలా చాలా కష్టమైన సాధన. దాన్ని ఇది సార్వజనీనమైంది. అయితే సార్, ఇందాక వెంకటకృష్ణ గారు అన్నట్లు మన్నార్ దాసు పాత్ర ద్వారా ఆధునికత ఎలా రాయలసీమలోకి వచ్చింది అని చెప్పాలని బహుశా స్వామి గారు ప్రయత్నించారేమో అని చెప్పి అన్నారు కదండి. ఈ ఇంగ్లీష్ చదువులు, ఈ క్రైస్తవంలోకి రావడము. ఇప్పుడు మామూలుగా ఒక విమర్శ జనరల్ గా ఏ చిన్వే అచిబే థింగ్స్ ఫాల్ అపార్ట్ కానీ, లేకపోతే ఇలాంటి నవల్స్ లో క్రిస్టియానిటీని ఒక రిలీజియస్ కలోనిజం గా చూస్తాం కూడా ఉంటుంది. కాబట్టి అంటే ఈ పోస్ట్ మోడర్న్ దృష్టిలో కూడా క్రిస్టియానిటీ ఏదైతే మంచి చేసింది అంటున్నామో, లేదా ఇంగ్లీష్ తెచ్చి మనల్ని ఉద్ధరించింది అంటున్నామో, దాన్ని స్కెప్టికల్ గా, దాన్ని కాస్త అనుమానాస్పదంగా చూద్దాం, దాని రోల్ని మళ్ళీ విమర్శించడం జరుగుతుంది కదా. మీరు మీ మన్నార్ దాసు వెనక ఉన్న మీ ఉద్దేశాలు ఏంటి సార్? మనకు చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే నున్నా గారు, ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలా. ఏమిటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోకి వచ్చిన తర్వాత 1840, 60, 70 ఆ ప్రాంతాల్లో 1740, 1740, 50 ఆ ప్రాంతాలలో, అంటే 18వ శతాబ్దంలో అక్కడ ఇంగ్లాండ్ నుంచి, తర్వాత ఇతర దేశాల నుంచి ఇక్కడికి వీళ్ళు ఫాదర్స్ వచ్చేవాళ్ళు, మత ప్రవక్తలు వచ్చేవాళ్ళు. ఈ మత ప్రవక్తలకు అందరూ వస్తూ మతాన్ని ప్రచారం చేసుకుంటున్న క్రమంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక చట్టం చేసింది. మనకు అనుకుంటే ఆశ్చర్యపోతాం. ఏమని చట్టం చేసిందంటే గనక, ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ఏ ఉద్యోగులు కూడాను క్రిస్టియానిటీని వ్యాప్తి చేయకూడదు. క్రిస్టియానిటీని వ్యాప్తి చేసిన సందర్భంలో వాళ్ళు శిక్షార్హులు అవుతారు అని ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక చట్టం జారీ చేసింది. చాలా మంది అనుకున్నట్లు భారతదేశాన్ని క్రిస్టియన్లుగా మార్చాల్సినంత దురద ఈస్ట్ ఇండియా కంపెనీకి లేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక వర్తక సంస్థ. ఈస్ట్ ఇండియా ఏం చూసుకుంటుంది? తన వర్తక ప్రయోజనాలు మాత్రం నెరవేర్చుకుంటుంది. ఎప్పుడైతే మత వ్యాప్తి అనేది తన వర్తక ప్రయోజనాలకి అడ్డంకి అవుతుందో, అప్పుడు మత వ్యాప్తికి వ్యతిరేకంగా కూడాను ఒక చట్టం చేసింది. కాబట్టి ఆధునికత అనేది క్రిస్టియానిటీ అనే మతంతో ముడిపడి చూడనక్కర్లేదు. ఆధునికత అనేది ప్రాథమికమైతే దానికి అనుబంధంగా ఉన్నది క్రిస్టియానిటీ సెకండరీ. రిలిజియన్ ఈజ్ సెకండరీ. ఆధునికత అనేది మాత్రమే ప్రాథమికమైనది. ఈ ఆధునికత ప్రాథమికమైనది అని అనుకున్నప్పుడు దీనికి ఆనుషంగా క్రిస్టియానిటీ ఉంటుంది, ఉద్యోగస్తులు ఉంటారు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే ఉన్నతోద్యోగులందరూ కూడాను చాలా మంది క్రిస్టియన్లు. చాలా మంది క్రిస్టియన్లు అంటే చాలా మంది విదేశాలకు సంబంధించిన వాళ్ళు. మీరు కొత్తగా క్రిస్టియన్లకు మారి ఈస్ట్ ఇండియా కంపెనీలోకి చేరాల్సిన అవసరం లేదు. ఎంతో మంది అప్పటికే బాగా చదువుకున్న బ్రాహ్మణ వర్గము తమ మతాన్ని మార్చుకోకుండా ఈస్ట్ ఇండియా కంపెనీలో గుమస్తా ఉద్యోగాలు చేసింది.
ఈస్ట్ ఇండియా కంపెనీలో వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తారు ఆధునికమైన చదువులు చదువుకొని. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీకి మత వ్యాప్తిని లింక్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆధునికతకు మతాన్ని లింక్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఈ ఆధునికత అనేది మతాతీతమైనది. ఇప్పుడు భాగవతంలో మన లోకమంతా ఎట్లా ఉందో పోతేనే ఒక వర్ణన చేస్తాడు. దాన్ని ఏదో సూర్యశాస్త్రానికి అనుగుణంగా ఈ మొత్తం ఈ విశ్వాన్ని అంతా దర్శించడం సూర్యశాస్త్రము అంటారు. సూర్యశాస్త్రము తెలియకోకుండా పాశ్చాత్యులు ఒక భూగోళము అనే కొత్త సబ్జెక్ట్ ప్రవేశపెట్టారు. అంతవరకు మన వాళ్ళు వ్యాపారాలు చేసి ఉండొచ్చు, కానీ మనకు సముద్ర తీరాల మీద పాశ్చాత్యులు చేసినంత సాహస ప్రయాణాలు మన భారతీయులకు లేవు. వంటి వ్యాపార వర్గాలు గ్రీసుతోనూ రోముతోనూ వ్యాపారాలు క్రీస్తు పూర్వమే గోడల మీద వ్యాపారాలు చేసే సందర్భాలు మనకు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసిన వాళ్ళందరూ చాలా మంది విదేశాల నుంచి ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళు, భారతదేశానికి ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళే కానీ వాళ్ళందరూ మత వ్యాప్తి కోసం వచ్చిన వాళ్ళు కాదు. ఈ క్రమంలో ఒక దేవదాసి కొడుకైన మన్నార్దాసు ఏం నేర్చుకుంటాడు? తన అమ్మ నేర్చుకున్న నృత్యమే నేర్చుకోవాలా, తన అమ్మకు వచ్చిన తెలుగు పాండిత్యమే నేర్చుకోవాలా, తన అమ్మకు అభివృద్ధి కలిగిన చిత్రలేఖనమే నేర్చుకోవాలా, తర్వాత వాయిద్యాలే నేర్చుకోవాలా, గాత్రమే నేర్చుకోవాలా, పెద్దవాళ్ళ శిక్షలో ఉన్న తిథులు, ఈ జోషానికి సంబంధించిన విషయాలు, గ్రహాలు ఇవే నేర్చుకోవాలా. ఇవన్నీ ఇట్లా ఉంటాయి. ఇదంతా కూడాను ఒక సాంప్రదాయకమైన చదువులు 18వ శతాబ్దం వరకు అవే ఉన్నాయి. మనం ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీలో బళ్ళు తెరిచినారో వాటిని నల్ల ప్రజలు అనేవాళ్ళు. నల్ల ప్రజలకు వాళ్ళు బళ్ళు తెరిచినారు వాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. ఎందుకు అంటే తమకు ఉద్యోగస్తులు కావాలా, క్రిస్టియన్లకు మార్చడం కాదు వాళ్ళ ఉద్దేశము. తమకు ఉద్యోగస్తులుగా ఉపయోగపడడానికి ఇక్కడ కొత్తగా మన సాంప్రదాయిక చదువుల స్థానంలో వాళ్ళు గణితాన్ని మొట్టమొదటి ప్రవేశపెట్టారు. అంతకుముందు మన సాంప్రదాయిక చదువుల్లో గణితం లేదు. భూగోళాన్ని ప్రవేశపెట్టినారు. అంతకుముందు మన సాంప్రదాయకమైన చదువుల్లో భూగోళం లేదు. అంటే ఈ విధంగా ఆధునికమైన చదువులు మొట్టమొదట ప్రవేశపెట్టిన వాళ్ళు బ్రిటన్ గవర్నమెంట్ కూడా కాదు. అప్పుడు ఇంకా బ్రిటన్ గవర్నమెంట్ ఆధీనంలోకి ఇంకా పోలేదు భారతదేశం. ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోనే ఉంది. ఈస్ట్ ఇండియానే భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉంది. 1857 సిపాయి మ్యూటినీ వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ఉన్నాము. ఎప్పుడు 1857 సిపాయి మ్యూటినీ తరువాత మాత్రమే ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి విక్టోరియా రాణి భారతదేశపు పరిపాలనా బాధ్యతలు స్వీకరించింది. అప్పటి నుంచి ఏమన్నా వాళ్ళు క్రిస్టియానిటీ నేర్పడానికి వాళ్ళు అప్పటి నుంచే ప్రయత్నాలు చేసినారేమో, కానీ ఈస్ట్ ఇండియా ఉన్నంత వరకు ఆధునిక చదువులు నల్ల ప్రజలకి ఆధునిక చదువులు నేర్పడానికే వాళ్ళు ప్రయత్నం చేసినారు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు జంతువులు అనేవాళ్ళు. ఇక్కడ జంతువులకి ఆధునిక చదువులు నేర్పితే ఈస్ట్ ఇండియా కంపెనీకి గుమ్మస్తాలుగా వాళ్ళు పనికి వస్తారు అని వాళ్ళు పని కట్టుకొని ఆధునిక చదువులు నేర్పడం ప్రారంభించినారు. అంతేగాని మత వ్యాప్తితో వాళ్ళకి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏమాత్రం సంబంధం లేదు. ఈ క్రమంలోనే మన్నార్దాసు ఆధునికమైన చదువులు చదువుకొని, ఆధునికమైన చదువుల్లో ఏవంటే అప్పుడు భాషలు నేర్చుకోవాలి 4. వాడికి ఫ్రెంచ్ తప్పనిసరిగా వచ్చిండల్లా, ఇంగ్లీషు వచ్చిండల్లా, అరబ్బీ వచ్చిండల్లా, ఫార్సీ వచ్చిండల్లా. ఈ విధంగా 4-5 భాషలు వస్తే తప్ప వాడు ఈస్ట్ ఇండియా కంపెనీకి వాడు సహాయపడలేడు, ఈస్ట్ ఇండియా కంపెనీలో వాడు ఉద్యోగం చేయలేడు. కాబట్టి ఇన్ని భాషలు నేర్పేవాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ స్కూళ్ళల్లో. కాబట్టి ఈ ఆధునికమైన చదువుల ప్రారంభం ఎప్పుడు జరిగిందంటే మన ఆరుద్ర గారు ఈ సమగ్రాంధ్ర సాహిత్యం రాసినప్పుడు దాదాపు చిట్ట చివరి కడిపటి రాజులు అనే చిన్న చిట్ట చివరి సంపుటాలలో
అంటే లాస్ట్ సంపుటము, లాస్ట్ బట్టలు సంపుటము, ఆ చిట్ట చివరి 2-3 సంపుటాలలో చెన్నైలో ఏ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ బళ్ళు తెరిచినారు, ఆ బళ్ళలో సాంప్రదాయిక చదువుల స్థానంలో ఆధునికమైన చదువులు ఏ విధంగా చెప్పినారనేది మనము తెలుసుకోగలం. కాబట్టి ఈ సమగ్రాంధ్ర సాహిత్యంలో ఉన్న ఈ ఆధునికమైన చదువులు ప్రవేశపెట్టడము అనేది ఈ 18వ శతాబ్దంలో మన్నార్ దాసు యొక్క చదువులకి అన్వయించడం జరిగింది ఆ కాలం నాటి మనిషి. కాబట్టి ఇంకో విషయం ఉంది నున్నా గారు, స్వామి క్రిస్టియానిటీ ఒకటే కాదు, ఇస్లాం కూడాను ఈ దేశంలో అంటే ఈ ప్రాంతంలో ఆధునిక కారణం ఏంటని చెప్పేసి సతీ నిషేధాన్ని ఇస్లాం వ్యతిరేకించింది. కడప నవాబులు వ్యతిరేకించారు. కడప నవాబులు ఏలుబడిలో ఉన్న వాళ్ళు వస్తారు. ఈ ఎర్రగొండాపురం ప్రాంతానికి చిన్న మండల ఉన్నటువంటి నల్లనాగిరెడ్డి, ఎర్రనారాయణ రెడ్డి కోడల్ని సతి చేయాలనుకుంటే ఆ ప్రాంతంలో అదే దారిలో పోతున్నటువంటి కడప నవాబ్ యొక్క ఫౌజ్దారు దాన్ని చూసి వచ్చి ఆపి మేము దీన్ని వ్యతిరేకిస్తాము, ఇస్లాం ప్రకారము సతిని మేము నిషేధించాము, ఇట్లా నా ఎదురుని జరుగుతుంది కాబట్టి దీన్ని ఆపుతామని చెప్పేసి వాళ్ళ బందూకులు ఉంటాయి కాబట్టి ఆ బందూకుల భయానికి భయపడి వాళ్ళు ఆ మాట వినాల్సి వస్తుంది. ఆ సతి ఆగుతుంది. ఆ సతి ఆపిన తర్వాత ఈ అమ్మాయిని మేము వెలేస్తాము అంటే ఆ అమ్మాయికి ఇష్టం మేము తీసుకుపోతామని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకుపోయి నికా చేపిస్తాడు వేరే తన ఉద్యోగితో. సో ఇస్లాం కూడాను ఈ ప్రాంతంలో ఆధునికత రావడం కారణం ఏంటి అని ఒక సూచన ఈ నవల్లో ఉందండి. అయితే నరేష్ గారు, సారీ టు ఇంటర్వీన్, వెంకటకృష్ణ గారు ఈ సతీకి సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మన లైవ్ చూస్తున్న వీక్షకుల్లో ఒక ప్రశ్న అడిగింది స్వామి గారిని. ఈ సందర్భం కాబట్టి నేను ఇక్కడ ఇంటర్వ్యూని అవ్వాల్సి వచ్చింది. మధు చిత్తరు ఆయన ఇప్పుడు మన లైవ్ చూస్తున్నారు స్వామి గారు. ఆయన ఏమంటున్నారంటే చారిత్రక నవలలో కల్పన ఎంతవరకు సమంజసం, ఆయన కల్పన అని అంటున్నారు. ఉదాహరణకు సతీ సహగమనం ఉందని మీరు రాశారు. సహగమనం చేసే స్త్రీని ఒక ముస్లిం నికా చేసుకుని కాపాడుతారు. ఇది ఎంతవరకు సమంజసం, ఈ కల్పన సమంజసం అని ఆయన అడుగుతున్నారు స్వామి గారు. ఓవర్ టు యు. ఓకే, ఇది ఒకవైపు వెలుగిచ్చేదానిగా ఉంది, ఇంకోవైపు ప్రశ్న ఎదుర్కొనేట్లుగా ఉంది అనమాట. స్వామి గారు చెప్పరా? చెప్పండి సార్. ఇది నిజానికి కల్పన కాదు. ఇది వీరనారాయణ రెడ్డి కల్పిత పాత్ర కావచ్చు. వీరనారాయణ రెడ్డి యొక్క కోడలు చిన్నరెడ్డమ్మ కల్పిత పాత్ర కావచ్చు. కానీ ముస్లింస్ పరిపాలించిన 17-18 శతాబ్దాలలో ముస్లిం రాజులు సతిని పూర్తిగా నిషేధించిన సందర్భాలు మనకున్నాయి. పూర్తిగా నిషేధించిన సందర్భాలు ఉన్నాయి. ముస్లింలు పరిపాలించిన రాజ్యాలలో హిందూ స్త్రీ భర్త చనిపోయిన హిందూ స్త్రీలు చాలా హాయిగా ప్రశాంతంగా జీవించేవాళ్ళు. హిందూ రాజులు పరిపాలించే రాజ్యాలలో భర్త చనిపోతే స్త్రీలు చితిని ఎక్కవలసిన సందర్భాలు వాళ్ళకి దాపురించేటివి. ఇదంతా కూడాను కల్పన కాదు, ఇదంతా కూడాను చరిత్రలో జరిగిందే. ఇదంతా కూడాను సురవరం ప్రతాప్ రెడ్డి గారు రాసిన ఆంధ్రదేశపు చరిత్ర, ఇది చదివితే ఆంధ్రదేశపు చరిత్ర కానీ రెడ్డి రాజుల చరిత్ర కానీ ఈ చారిత్రక పుస్తకాలు చదివితే గనక ఆ కాలం నాటి సతిని ముస్లిం నవాబులు, ముస్లిం రాజ్యాలు ఏ విధంగా వాటి పట్ల చట్టాలు చేసినాయి అనేది మనం చరిత్రలో యథార్థమైన విషయాలుగా వాటిని మనము చూడొచ్చు. ఓకే స్వామి గారు. మధు చిత్తరు గారు, మీరు ఇంకా ఇది చూస్తుంటే మీ డౌట్ క్లియర్ అయింది అని అనుకుంటున్నాను. ఓవర్ టు యు నరేష్ గారు. సార్, ఇందాక నేను అన్నాను చూసారా, రిలీజియస్, స్వామి గారు మీతో నేను రిలీజియస్ కలోనిజానికి సంబంధించి నేను చెప్పిన చెప్పే ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాను అనుకోండి, ఆ థింగ్స్ ఫాల్ అపార్ట్ అలాంటి నవల్స్లో వాటిలో. అయితే భారతదేశానికి సంబంధించి అంటే మిగతా చోట్ల కన్నా ఇక్కడ భిన్నంగా ఇక్కడ ఒక పెద్ద కుల వ్యవస్థ ఉంది కాబట్టి మిగతా చోట్ల కన్నా ఇక్కడ వాళ్ళు కొంచెం భిన్నంగా, అంటే భిన్నత్వం అంటే మీరు అన్నారు చూసారా, ఈస్ట్ ఇండియా కంపెనీ మతాన్ని రుద్దే ప్రయత్నం చేయలేదు. అంటే దానికి యాక్చువల్లీ వీళ్ళు చరిత్రని చూసిన వాళ్ళు, చరిత్రకు సంబంధించిన కామెంట్ చేసిన వాళ్ళు అన్నది ఏంటంటే యథాతథవాదాన్ని, ఇక్కడ ఉన్న బ్రాహ్మణ ఆ నిచ్చెన మెట్ల వ్యవస్థని
దాన్ని మనం డిస్టర్బ్ చేస్తే ఒక రకమైన సోషల్ కమోషన్ వస్తుంది కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా ఉంటాం. వాళ్ళ ఆచారాలు, వాళ్ళ నమ్మకాలు, లేకపోతే వాళ్ళ దురాచారాలు ఏదైనా సరే అలానే కొనసాగించటమే మనకి మంచిది అని వ్యాపార దృష్టితోనే ఆలోచించి మతం మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు అనేది ఒక అబ్జర్వేషన్ అండి. రెండోది, ఇక ముస్లిం రాజులకు సంబంధించి ముస్లిం రాజుల కాలంలో దానికి సంబంధించిన మత మార్పిళ్ళు లేకపోతే వాటికి సంబంధించి వాటిని స్టడీ చేసినప్పుడు ఎక్కువ ముస్లిం రాజ్యాల్లో హిందువులు ముస్లింలుగా మారిన దాఖలాలు లేవు అని చరిత్రకారులు రాసి, అంటే ఎవరైతే ఈ స్టడీ చేసిన వాళ్ళు దానికి కారణంగా ఏం చెప్పారంటే ముస్లిమ్స్కి పన్ను లేకపోవడం, ముస్లిమేతరులకి పన్ను ఉండడం. సో వీళ్ళు పన్నుని తప్పించుకోవడానికి అందరూ ముస్లింలుగా మారిపోతున్నారు కాబట్టి అలాంటి చట్టం తీసుకొచ్చి మత మార్పిళ్ళు ఏం అక్కర్లేదు అని అంటాం. అంటే అది కూడా రాజకీయ ఆర్థిక కారణం అని అన్నారు. అంటే ముస్లిం రాజ్యంలో హిందువుల్ని హిందువులుగా ఉంచి అఫ్కోర్స్ సత్య లాంటి వాటిని వ్యతిరేకించడానికి సంబంధించి సంస్కరణాభిలాష కన్నా ఒక రకమైన వాళ్ళ వాళ్ళ ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడం లాంటిదే ఉంది తప్ప వాళ్ళ మత సిద్ధాంతాలకు వ్యతిరేకమని అనే తప్ప వాళ్ళ మత సూత్రాలకు సతి వ్యతిరేకము అని అన్నట్టుగా అని చెప్పి అంటారండి. దీని మీద మీరు మాట్లాడండి సార్, చెప్పండి. అదే మీరు చెప్పిందే. నేను ఇప్పుడు క్రిస్టియానిటీ ఇప్పుడు మతం ముస్లిమ్స్ అనేది సతిని ఎందుకు వ్యతిరేకించినారు అంటే మానవత్వం అని కాదు, అక్కడ మానవత్వం అని కాదు, సతిని వాళ్ళ మతం వ్యతిరేకిస్తారు, సతిని వాళ్ళ మతం ఒప్పుకోదు. ఒక భర్త చనిపోతే భార్య అతనితో పాటు సతీ సహగమనం చేయడం అనేది వాళ్ళ మత ప్రాతిపదిక అంగీకరించదు. కాబట్టి వాళ్ళ మతానికి వ్యతిరేకమైనది సతీ అని వాళ్ళు సతిని వ్యతిరేకించడం జరిగింది ఆ కాలంలో. ఇంకోటి ఏమిటంటే, నేను ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రమే పరిమితమైన ఈస్ట్ ఇండియా కంపెనీ మత వ్యాప్తిని నిరోధించింది ఈస్ట్ ఇండియా కంపెనీ. కానీ తర్వాత కాలంలో బ్రిటిష్ ఎంపైర్ వచ్చిన తర్వాత కొన్ని ఎరలు కూడా వేయడం జరిగింది మత మార్పిళ్ళ కోసము. కొన్ని సహజంగానే విక్టోరియా రాణి పరిపాలనలో కొంచెము మత మార్పిళ్ళు అవి కూడాను జరగడానికి కొన్ని అవకాశాలు కూడా ఏర్పడినాయి. ఆ అవకాశాన్ని ముఖ్యంగా మన హిందూ సమాజం ఇచ్చింది, వాళ్ళకి హిందూ సమాజమే ఇచ్చింది. ఇప్పటికి కూడాను నేను మనవి చేసేది ఏమిటంటే, మతం మార్పిళ్ళు అనేటివి ఒక ముస్లిం చేసేటివి కాదు, ఒక క్రిస్టియన్ చేసేటివి కాదు. మతం మార్పిళ్ళు అనేది అవసరం కొద్దీ మనం చేసుకున్న మతం మార్పిళ్ళు. ఇప్పుడు ఒక ముస్లిం కవి కవిత్వం రాస్తాడు. ఒక తల్లి హిందూ తల్లి కొడితే ఆ దెబ్బలకి తట్టుకోలేక కొంతమంది పిల్లలు వచ్చి ముస్లిం తల్లిని చుట్టేసుకున్నారట. అంటే హిందూ సమాజంలోని ఒక భయంకరమైన ఫండమెంటలిజము, హిందూ సమాజంలోని ఆర్థడాక్స్ సమాజము, అది హిందూ సమాజంలో కూడాను ముఖ్యంగా బ్రాహ్మణ సమాజము ఇది పెట్టిన పొగను భరించలేక చాలా మంది దళితులు బహుజనులందరూ కూడాను ఇస్లాంలోను క్రిస్టియన్లలోను కలిసిపోయినారు. ఇది యాక్చువల్గా చరిత్రలో జరిగింది. తర్వాత అవకాశాల కోసము నేను ముస్లింగా మారితే గనక నాకు పలానా పదవి వస్తుంది, నేను క్రిస్టియన్గా మారితే గనక నాకు పలానా ఉద్యోగం వస్తుంది అని అవకాశవాదంతో మత మార్పులు జరిగిన ఘట్టాలు కూడా మనకు అనేకం ఉన్నాయి. రెండు జరిగినాయి. అంటే అవసరాన్ని బట్టి మత మార్పిడి జరిగింది, ఒక కెరీరిజం కోసము మత మార్పిడి చేసుకోవడం కూడా సంభవించింది. కానీ నేను చెప్పేది ఏమిటంటే, ఈస్ట్ ఇండియాకు నేను పరిమితం అయిపోయి ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రము మత వ్యాప్తికి వ్యతిరేకంగా ఒక చట్టం చేసింది అని చెప్పదలుచుకున్నది. నేను ఈస్ట్ ఇండియా కంపెనీ దాటి విక్టోరియా రాణి పరిపాలనకు మాత్రం రాలేదు. విక్టోరియా పరిపాలనలోని మత మార్పిళ్ళు ఆ సంగతి వేరు. మళ్ళీ వెంకటకృష్ణ గారు మీరు మాట్లాడతారు. అంటే సార్ ఇప్పుడు దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్న రాయలసీమలో ఆధునికత ఎట్లా వచ్చింది, జనరల్ గానే తెలుగు నేల మీద కానీ భారతదేశం మీద కానప్పుడు సూఫీ కల్చర్ మొదలుకొని కొంచెం ఇస్లాం వల్ల, కొంచెము క్రిస్టియానిటీ వల్ల, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వల్ల ఈ దేశంలోకి మార్పులు రావడానికి కారణమైంది. అది
ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆధునికతకు మార్గం అదే కాబట్టి అయిండొచ్చు. అయితే స్వామి ఈ నవలలో భారతీయ సమాజంలో జరిగే ఒక పరిణామాన్ని, భారత సమాజంలో సమాజం తన వ్యక్తుల్ని ఎట్లా ఇన్లేట్ చేస్తుంది అనే విషయాలు కొన్ని చెప్పాడు. అంటే స్వామి గారికి ఉన్న పర్సనల్ అభిప్రాయాల రీత్యా కూడాను స్వామి ఈ నవలలో ఇద్దరు సన్యాసులను తీసుకొస్తాడు. నిడుమాడు స్వామి అనే ఒక సన్యాసి వస్తాడు ఈ కథలోకి, కింద కులానికి చెందినటువంటి వాడుతున్నాను. ఇంకొక స్వామి తిక్కస్వామి అనే పేరుతో ఒక స్వామి అనే పేరుతో వస్తాడు. ఇద్దరు కూడాను స్వామి యొక్క ఫిలాసఫీకి రిప్రజెంటేటివ్స్ ఈ నవల్లో. ఇద్దరు కూడాను నాకు తెలిసి మూలాలు మాత్రం దళిత భోజన మూలాలు చూసిన వాళ్ళు అయింటారు. నిడుమాడ స్వామి ఏమో దళిత సమూహానికి సంస్కరణ నేర్పడము, శుభ్రతని, మాంసం తినకూడదు, చచ్చిపోయిన మాంసం తినకూడదు, శుభ్రంగా ఉండండి, అట్లాంటి కొన్ని విలువలు నేర్పుతాడు తన మహిమల చేత, తనకున్న ప్రభావం చేత. అయితే తిక్కస్వామి తన ఆచరణ ద్వారా అద్వైతాన్ని నేర్పుతాడు. రెండులే ఒకటే ఉంది అని చెప్తూ పోతుంటాడు అనమాట. అంటే ప్రతిదాన్ని తీసుకోవడంలో అద్వైత ఫిలాసఫీ మీద స్వామికి ప్రభావం ఉండొచ్చు. కానీ అంటే భారతీయ సమాజంలో ఇలాంటి ఒక తాత్విక ధార కంటిన్యూ అవుతుంది, అది కూడా వెలుగు కారణం ఏంటొచ్చు అనే అంశం కూడా సూచన ఉందా నాకు అనిపిస్తుంది. అంటే స్వామి రాజకీయ ఆర్థిక అంశాలు మాత్రమే కాకుండా ఈ నవల కాలక్రమంలోకి ఆ కాలం అనుమతించినటువంటి ఏవైతే ఇతర తాత్విక ధారలు రావడానికి అవకాశం ఉందో, సన్యాసులు అయితేనేమి, స్వాములు అయితేనేమి, వాళ్ళ చేత కొన్ని విషయాలు చెప్పించే ప్రయత్నం చేసే ప్రయత్నం కూడా డెలిబరేట్ గా చేసి ఉండొచ్చు. ఇది కల్పన అయిండొచ్చు. అది తప్పకుండా తిక్కస్వామి పాత్ర అద్వైతాన్ని రెండులే ఒకటే ఉంది అని చెప్పేది అని ఒక ఏదైతే ఆ విషయాన్ని చెప్తాడో, రెండు మూడు సంఘటనలు, 2-3 ఎపిసోడ్లో అంతా అతనే వస్తాడు. అతను ఇంకో విషయం మనం గమనించాలా, అట్లా కొత్త తిక్కస్వామి, నిడుమాడ స్వామి లాంటి వాళ్ళు చెప్తే ఎట్లా సమాజం పనిచేసినాయో, పద్మసాని అనే ఒక దేవదాసి చదువుకొని తన సంస్కారం ద్వారా ఎదిగినటువంటి వాళ్ళకు నృత్యం ద్వారా అయితే, సంగీతం ద్వారా అయితే వాళ్ళకి అంత జ్ఞానం ఉంది కాబట్టి అలాంటి పాత్రలు ఆ కాలంలోనే కరువు కాలంలో పసిపిల్లలను కొనుక్కొని పెంచింది, విద్యాబుద్ధులు నేర్పింది. అదే ఆమె తన సంస్కారం చేత, తనకున్న సంపద చేత ఒక మారుమూల అడవి ప్రాంతంలో క్లియర్ చేయించి, ఆ గ్రామాన్ని నిర్మించి, చెరువు తవ్వించి ప్రజలకు మేలు చేస్తుంది. సో ఆధునికత అనేది ప్రజల సౌకర్యాల కోసం వచ్చింది, మంచి కోసం వచ్చింది అనుకుంటే, వెల్ఫేర్ ఆఫ్ దిస్ పీపుల్ అనుకుంటే గన మన సమాజంలోనే ఎలివేట్ అయిన శక్తులు ఏవైతే ఉంటాయో, ఏవైతే శక్తులు తీసుకునే సమాజం ఆ సామర్థ్యం కలిగి ఉన్న శక్తులు ఏవైతే ఉంటాయో ఆ పాత్రలు, ఉదాహరణకు పద్మసాని అయితేనేమి, పద్మసాని ఒక గ్రామాన్ని నిర్మించి ప్రజలకు మేలు చేస్తుంది. పక్కన నాగాప్రకట చేసే అకృత్యాలకు పారిపోయి వస్తుంటే ప్రజలు అక్కడ పన్ను కట్టలేక తన గ్రామంలో పన్ను లేకుండా ఉంచుకుంటుంది, చెరువు తవ్వించి పంటలు పండిస్తుంది. సో ఇట్లా సమాజంలో ఉండే శక్తులు కూడా పనిచేసి ఉండొచ్చు సమాజం మేలు కోసము అనే సూచన కూడా ఈ నవల్లో ఉంది. స్వామి కేవలం హింసని లేదా చారిత్రకంగా జరిగిన పరాధీనతను మాత్రం చెప్పి వదిలేదు. సమాజంలోకి ఇలాంటి సమాజాలకు కూడా ఎలా వెలుగు వస్తుంది, ఎట్లా అభివృద్ధి వైపు వెళ్లే ప్రయత్నం జరుగుతాయి, ఎవరు నిజమైన నాయకులు నిలబడతారు, ఎవరు అయ్యేదానికి అవకాశం ఉంటుంది, సమాజం నడిపే శక్తులు ఎవరై ఉండొచ్చు అనే అంశాలు కూడా సూచనప్రాయంగా ఈ నవల తీసుకొచ్చాడు. ఇందాక మీరు అన్నట్లు తిక్కస్వామి మన మిస్టిక్ భారతానికి ఒక గొప్ప ప్రతినిధి అని అనిపిస్తుంది స్వామి గారు. చెప్పండి సార్. నన్ను చెప్పంటారా? మీరు చెప్పండి. ఆ తిక్కస్వామి పాత్ర ఏంటి, ఏమనుకుంటారని చెప్పి అడుగుతున్నారండి. మతానికి 2 పార్శ్వాలు ఉంటాయి. మతానికి 2 పార్శ్వాలు ఏమిటంటే, మతం ఒక నాణ్యం అనుకుంటే ఆ మతానికి 2 పార్శ్వాలు ఉంటాయి. ఆ నాణ్యాన్ని మతానికి ఒక పార్శ్వం అనేది సామాజిక పార్శ్వం, రెండవ పార్శ్వం అనేది కాస్మిక్ పార్శ్వం, అంటే ఆధ్యాత్మిక పార్శ్వం. ఈ ప్రతి మతానికి 2 పార్శ్వాలు ఉంటాయి. ఇస్లాం తీసుకోండి, క్రిస్టియానిటీ తీసుకోండి, హిందూ మతం తీసుకోండి, సమాజం ఇట్లా ఉండాలా అనే బోధలు ఒకవైపు జరుగుతూ ఉంటాయి. ఇంకొక వైపు ఏమిటంటే గనక స్పిరిచువల్కి సంబంధించిన ద్వైతం గురించి కానీ, అద్వైతం గురించి కానీ, యోగా కానీ, భక్తి కానీ, ఇటువంటి విషయాలని, ఆధ్యాత్మిక విషయాలని ఇంకొక వైపు మాట్లాడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి మతానికి కూడాను ఒక సామాజిక పార్శ్వం ఉంటుంది, ఇంకొక వైపు స్పిరిచువల్ పార్శ్వం ఉంటుంది. కాబట్టి ఈ నవలలో ఆ దేశ కాలాలకు సంబంధించిన సామాజిక పార్శ్వానికి ప్రతినిధి మాదిగ గురువాడు నిడుమామిడి స్వామి, సామాజిక పార్శ్వానికి ప్రతినిధి, మతానికి ఉన్న సామాజిక పార్శ్వానికి ప్రతినిధి. తర్వాత స్పిరిచువల్ పార్శ్వానికి ప్రతినిధి ఎవరు అంటే తిక్కస్వామి. తిక్కస్వామి స్పిరిచువల్ పార్శ్వానికి ప్రతినిధి. భారతీయ తత్వశాస్త్రంలో ఉన్నతంగా ఎదిగింది ఏది అంటే కనుక అద్వైతం.
చాలా భారతీయ తత్వశాస్త్రం యొక్క ఎదిగిన పూర్తి ఉన్నతంగా ఎదిగిన శిఖరము అద్వైతం. అద్వైతానికి మించి ఇక తత్వశాస్త్రం పోవడానికి వీలు లేదు. అద్వైతము అంటే ఆ ద్వైతం, ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే రెండు లేనిది అని. ఈ రెండు లేనిది అనేది తత్వశాస్త్రంలో ఎదిగిన తర్వాత మరి ఇంకొకటి రెండవది వచ్చేదానికి అవకాశం లేదు. కాబట్టి ఈ అద్వైతానికి ప్రతినిధులు మా రాయలసీమ పల్లెల్లో చాలా మంది ఉన్నారు తిక్కస్వాములు. రాయలసీమ పల్లెల్లో తిక్కస్వామి అనేవాడు ఒకటి కాదు. మనము నిర్మించినట్లుగా తిక్కస్వామి పత్ర ఒకటి కాదు. అది మనము ఉరవకొండకు బళ్ళారి, ఉరవకొండ, కళ్యాణదుర్గము, కూడేరు ఈ బిల్డుకు పోయినామంటే గనక 3 తిక్కస్వాములు కనిపిస్తారు. అందులో కేళ్లగురికి ఏరుస్వామి అనే తిక్కస్వామి ప్రధానమైన వాడు. ఇట్లా కడపకపోతే 2-3 తిక్కస్వాములు కనిపిస్తారు. ఈ తిక్కస్వాములందరూ కూడాను వెంకటకృష్ణ చెప్పినట్లుగా వాళ్ళకు కులం లేదు, మతం లేదు, వర్గం లేదు. వాళ్ళు ఎప్పుడు కూడాను పల్లెల్లో నిరక్షరాస్యుల మధ్య, బీద ప్రజల మధ్య సంచరించే స్వాములు వాళ్ళు, సంచరించే స్పిరిచువల్ సిద్ధాంతకర్తలు వాళ్ళు. ఈ తిక్కస్వామి అనేది ఒక మనిషి కాదు, తిక్కస్వామి అనేది ఒక సంప్రదాయం. ఈ రాయలసీమ పల్లెలు మొత్తం కూడాను ఈ తిక్కస్వామి సంప్రదాయం అనేది వ్యాపించి ఉంది. వెంకటకృష్ణ బహుశా గుర్తు రావచ్చేమో, అటు బళ్ళారికి పోయినా కూడాను, ఇట్లా చేళ్లగూరుకు పోయినా కూడాను, ఇట్లా ఉరుకొండకు పోయినా, ఇట్లా బెళ్ళుగుప్పకు పోయినా మనకి తిక్కస్వాముల గుళ్ళు కనిపిస్తాయి, తిక్కస్వాముల సమాధులు కనిపిస్తాయి మనకి. కాబట్టి భారతీయ తత్వశాస్త్రంలో అద్వైతం అనేది ఉన్నతంగా ఎదిగిన అంశం. ఈ అద్వైతానికి ప్రతీక ఈ తిక్కస్వామి లాంటి వాళ్ళు. ఇది స్పిరిచువల్ పార్శ్వానికి ప్రతీక తిక్కస్వామి. సామాజిక పార్శ్వంలో మాదిగ వాళ్ళు గుళ్ళలోకి ఎందుకు రాకూడదు, మాదిగ వాళ్ళు గుడిలోకి ప్రవేశం ఎందుకు ఉండకూడదు, మాదిగ వాళ్ళు మృతమాంస భక్షణ ఎందుకు చేయవలే, మాదిగలు ఎందుకు గుర్రం ఎక్కకూడదు, మాదిగలు గుర్రం ఎక్కితే తప్పేమి, మాదిగలు ఊరి చుట్టూ కోట కట్టుకుంటే ఆ కోట బయట మాదిగలు ఉండాల్సిన అవసరం ఏముంది, మాదిగలు మనుషులు కారా, గుళ్ళలోకి కుక్కులు పిల్లులు పోతాయి, మాదిగలు పోతే తప్పు అవుతుందా అంటే ఈ విధంగా హేతుబద్ధంగా సమాజం యొక్క అభ్యుదయం గురించి ఆలోచించిన వాడు, సామాజిక పార్శ్వం కలిగిన వాడు మన ఈయన నిడుమామిడి స్వామి, మాదిగ గురువాడు. కాబట్టి మతానికి 2 పార్శ్వాలు చెప్పాలనే ఉద్దేశంతో సామాజిక పార్శ్వాన్ని నిడుమామిడి స్వామి ద్వారా, స్పిరిచువల్ పార్శ్వాన్ని తిక్కస్వామి ద్వారా చెప్పి ఒక్కసారి హిందూ మతంలో ఉన్నతంగా ఎదిగిన అద్వైతం అనే అంశాన్ని కూడాను ఆ దేశకాల వ్యవస్థల్లో పరిచయం చేయాల్సిన బాధ్యత రచయితకు ఉంది అనుకొని ఆ పని చేయడం జరిగింది. అయితే సార్ చిన్న రిలీజియస్ స్టడీస్కి సంబంధించి అద్వైతం సిద్ధాంతపరంగా కాకుండా దాని ఇంప్లిమెంటేషన్, దాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఒక ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందని అంటారు సార్ రిలీజియస్ స్టడీస్. తప్పనిసరిగా ఎటువంటిది అంటే 2 లేవు ఒకటే ఉంది అనేది పెరిఫోరియల్గా చూస్తానికి చాలా బాగుంది, కానీ భారతదేశం లాంటి ప్లూరలిస్టిక్ సొసైటీని, ఈ బహుముఖీన సమాజాన్ని ఒక రకమైన మొనోలిథిక్ సమాజంగా చేసే ఒక రకమైన బ్రాహ్మణికల్ మొనోలిథిక్ సమాజంగా చేసే ప్రమాదాన్ని అద్వైతం తెచ్చిపెట్టిందని, ద్వైతము దాని ఆ ప్రమాదం లేదా విశిష్టాద్వైతం ఒక డెమోక్రటిక్ అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్కి అది దోహదపడిందని ఒక పరిశీలన సార్. దాన్ని మీరు ఇప్పుడు అద్వైతం అనేది సమాజానికి సంబంధించిన ఫిలాసఫీ కాదు, అది సమాజాన్ని ఎట్లా చూడాలా అనే దానికి సంబంధించిన ఫిలాసఫీ. ఇప్పుడు 2 లేడు అంటే కనుక నా ముందు నున్నా ఉన్నాడు, నా ముందు వెంకటకృష్ణ ఉన్నాడు లేరని చెప్పలేను. కానీ ఏమిటంటే గనక అద్వైతం ఏం చెప్తుందంటే ప్రజ్ఞాపారమితి అనేది పుస్తకం చదివితే మనకు బాగా అర్థమవుతుంది. బుద్ధిని ఫిలాసఫీని నాగార్జునుడు చెప్తాడు ప్రజ్ఞాపారమితి అని. దాంట్లో ఏం చెప్తాడు అంటే గనక ఇప్పుడు ఇది అస్తిత్వవాదాలు నడుస్తూ ఉన్న కాలం ఇది.
ప్రతి ఒక్క అస్తిత్వవాదము మనిషిని పరిమితుని చేస్తుంది. అపరిమితుని చేయదు. ఏ అస్తిత్వవాదం కూడాను మనిషిని అపరిమితం చేయదు. ఏ అస్తిత్వవాదమైనా సరే మనిషిని పరిమితుని చేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో పరిమితత్వమే ఉండవలే. సామాన్యత అనేది పనికిరాదు. అంటే సామాన్యత తత్వానికి సామాన్యత అనేది తాత్విక సూత్రం. తాత్విక సూత్రం అనేది నిర్దిష్టత అనేది సాహిత్య సూత్రం అయితే, సామాన్యత అనేది తాత్విక సూత్రం ముందు చెప్పుకున్నాం. కాబట్టి తాత్విక సూత్రం ఏమిటంటే గనక ఏది లేదు, రెండు లేదు, ఒకటే ఉండేది. అది తాత్విక సూత్రం మాత్రమే. తాత్విక సూత్రం అనేది సామాన్య సూత్రం. అది మనం చెప్పేది ఏమిటంటే ప్రతి అస్తిత్వము కూడాను ఆ పరిమితులను దాటుకొని అస్తిత్వాలకు అతీతంగా పోవాలా అని కోరుకుంటాం. యు మే బోర్న్ ఇన్ చర్చ్ బట్ డోంట్ డై ఇన్ చర్చ్. నువ్వు చర్చి అనే పరిమితుల్లో పుట్టవచ్చు కాక, కానీ చర్చలో చావద్దు. దేశకాల వ్యవస్థల్లో నీకు అస్తిత్వాలు ఉండవచ్చు గాక, ఆ అస్తిత్వాల ప్రయోజనాలని నువ్వు మోయక తప్పదు. కొన్ని సందర్భాలలో అక్కడ మాత్రం నువ్వు అస్తిత్వవాదిగానే ఉండు. కానీ ఎంతవరకు ఉంటే అస్తిత్వవాదానికి బయట కూడా నువ్వు చూడగలగాల. అస్తిత్వవాదానికి బయట కూడా చూడగలిగేది అద్వైతం. అస్తిత్వవాదాలన్నీ కూడాను ప్లూరాలిటీ, మీరు చెప్పినట్లు ప్లూరాలిటీకి సంబంధించినది. ప్లూరాలిటీలో ఏకత్వం ఉండదా? ప్లూరాలిటీ అంటే అన్ని ఎక్కడ ఉంటున్నామంటే గనక ఏకత్వాన్ని క్యారీ చేసే ప్లూరాలిటీ. అది ఏకత్వాన్ని ప్లూరాలిటీ క్యారీ చేస్తుంది. ప్లూరాలిటీ కూడాను ఏకత్వాన్ని క్యారీ చేస్తుంది. కాబట్టి ఏకత్వము వైవిధ్యము, ఈ ఏకత్వము వైవిధ్యము సామాన్యత నిర్దిష్టత అనేది ఆయా సందర్భాలుగా పరిపోషకాలు మాత్రమే. అద్వైతం అనేది అల్టిమేట్ కాదు. అస్తిత్వం అనేది అల్టిమేట్ కాదు. అస్తిత్వాలని ఎక్కడికి ప్రయాణించాలా? అస్తిత్వానికి దాడి ప్రయాణించాలా అస్తిత్వవాదాలన్నీ. చర్చలు చేస్తానంటే ఎట్లా? స్త్రీవాదమని ఎన్నిసార్లు అరుస్తాం మనం? దళిత భోజనాలని ఎన్నిసార్లు అరుస్తాం? నేను బ్రాహ్మణుని ఎన్నిసార్లు అరుస్తాం? ప్రయాణం ఉండదా? దేనికైనా కూడా ఈ అస్తిత్వవాదాలకైనా ప్రయాణం ఉండదా? ఒక ఫ్రేమ్లో పెట్టుకుంటామా? ఏ అస్తిత్వవాదైనా ఒక ఫ్రేమ్లో పెట్టుకొని పూజించుకుంటామా మనం? స్త్రీవాదము దళితవాదం. కానీ ఒక పరిస్థితి డిమాండ్ చేసినప్పుడు అస్తిత్వవాదాలు ఉంటాయి. ఒక పరిస్థితి డిమాండ్ చేసినప్పుడు, పరిస్థితులు డిమాండ్ చేసినప్పుడు నువ్వు ఏమవుతావు? నువ్వు మానవుడు అవుతావు. అన్ని అస్తిత్వాలని అధిగమించిన ఒక నగ్న అస్తిత్వం అవుతావు నువ్వు. అరవిందో ఏం చెప్తాడంటే, అరవిందో ఒక పక్షి ఒక గూడు కట్టుకుంటుందంట. ఆ గూడు మొత్తం అంతా కూడాను అస్తిత్వవాదాలతో అల్లుకొని ఉంటుంది. నేను బండి నారాయణ స్వామి మేల్ జెండర్, బండి నారాయణ స్వామి ఒక టీచరు, బండి నారాయణ స్వామి తెలుగోడు, బండి నారాయణ స్వామి ఒక భారతీయుడు, బండి నారాయణ స్వామి పలానా ఆమెకు భర్త, బండి నారాయణ స్వామి పలానా వానికి తండ్రి. ఇవన్నీ నా అస్తిత్వాలు. ఈ అస్తిత్వవాదాలని నా భార్య ఎత్తుకొని పోయి, నా కొడుకు పిల్లని నా కొడుకు ఎత్తుకొని పోయి, నా కూతురు ఆమె పిల్లని ఆమె ఎత్తుకొని పోయి, తెలుగు రాష్ట్రం వచ్చేసి నా భాషను తీసేసుకుని పోయి జెండర్ పిల్లటి తీస్తే మిగిలినది ఏముంది అక్కడ? మొత్తం అంతా ఏ పిల్ల అది తీసేసుకొని పోతే అక్కడ గూడేముంది? దానిని నేను మహాభయంకరంగా నా వ్యక్తిత్వము అని చెప్పుకుంటా. వ్యక్తిత్వం అంటే ఏమి? అస్తిత్వాల కలయిక. చచ్చే వరకు కూడా ఒక తాత్వికుడు అస్తిత్వాల్లోనే బతకడు. సందర్భానుసారంగా అస్తిత్వాన్ని పోషిస్తాడు. సందర్భానుసారంగా మాత్రమే అస్తిత్వాలను పోషిస్తాడు. ఆ తర్వాత అస్తిత్వం అనే నిర్దిష్టత, అది అస్తిత్వం అనేది ఆ నిర్దిష్టత నుంచి సామాన్యత వైపు ప్రయాణం చేస్తాడు. ఆ సామాన్యతనే ఫిలాసఫీ, ఆ సామాన్యతనే తత్వశాస్త్రం, ఆ సామాన్యతనే సైన్సు. కాబట్టి నిర్దిష్టత ఎప్పుడు కూడాను సామాన్యత వైపు ప్రయాణం చేస్తుంది. ప్లూరాలిటీ ఎప్పుడు కూడాను ఏకత్వం వైపు ప్రయాణం చేస్తుంది.
అని అంటే ఇక్కడ ఏమిటంటే బీయింగ్ ఇన్ ద బౌండరీస్, మన బౌండరీస్లోనే ఉంటాం, అస్తిత్వాల్లోనే పనిచేస్తాం మనం. బీయింగ్ ఇన్ ద బౌండరీస్ అంటే అస్తిత్వాల బౌండరీస్లో ఉంటాం, బట్ బియాండ్ ద బౌండరీస్. కానీ మన అస్తిత్వం ఎప్పుడు కూడాను, మన ఆలోచనలు, మన జిజ్ఞాస, మన విజ్ఞానం ఎప్పుడు కూడాను ఈ బౌండరీస్కి అతీతంగానే పనిచేయాలి. బౌండరీస్లో ఉండడం అనేది అస్తిత్వవాదం అయితే కనుక బియాండ్ బౌండరీస్ అనేది తత్వశాస్త్రం అవుతుంది. ఆ తత్వశాస్త్రము సైన్సు కావచ్చు, అద్వైతము కావచ్చు, మార్క్సిజము కావచ్చు, ఏదైనా కావచ్చు. అదే నిర్దిష్టతకు సామాన్యతకు మధ్య ఉన్న సంబంధాలు అట్లుంటాయి. కాబట్టి అద్వైతాన్ని తిక్కస్వామి దగ్గర చూసినప్పుడు ఆ పరిస్థితుల్లోనే ఆ సందర్భాల్లోనే దాన్ని పోషించాలి. దాన్ని తెచ్చి మన ప్లూరాలిటీకి అనుభవించకూడదు. అందరూ ఉన్నారంట, కులాలు లేవంట, మతాలు లేవంట అని అన్ని ఇట్లా అలికేయకూడదు. అలికేయాల్సిన అవసరం లేదు. మనం అవసరంలో ఉన్నాం, మనం ఒక సందర్భంలో జీవిస్తున్నాం. తిక్కస్వామికి ఏమీ సందర్భం లేదు. తిక్కస్వామికి ఉన్న సందర్భం అంతా కాస్మిక్ సందర్భం. ఆయనకు సామాజిక సందర్భాలు లేవు. మనకు సామాజిక సందర్భాలు ఉన్నాయి కానీ తిక్కస్వామికి సామాజిక సందర్భాలు లేవు కదా. కాబట్టి ఎప్పుడు నిర్దిష్టతను ఏ పరిస్థితుల్లో మనం పోషించవాలి, సామాన్యతను ఏ పరిస్థితుల్లో పోషించవాలి, అస్తిత్వాన్ని ఏ పరిస్థితుల్లో మనం పోషించవాలి, ఫిలాసఫీని ఏ పరిస్థితుల్లో పోషించవాలి అనేది ఒక మానవుడి యొక్క దాన్ని ఏమంటే వివేచన శక్తి. ఆ వివేచన శక్తిగా వదిలేసుకుంటాం మనం. థ్యాంక్ యూ సార్. వెంకటకృష్ణ గారు, సార్ మనం టైం అయింది, మనం సెషన్ని ముగిద్దామని అనుకుంటున్నాం. మీరు చెప్పాలనుకుంటున్నారా? స్వామి ఈ లాస్ట్ ఫిలాసాఫికల్ క్లించ్ ఏదో చేశాడో అది అల్టిమేట్ ఈ నవల్లో ఇది పడుతుంది. అయితే అండర్ కరెంట్ లో ఉంటుంది ఇదంతా నవల్లో. నిజానికి తేలియ అంశం ఏమిటంటే స్వామి ఇంత ఫిలాసఫీని అండర్ కరెంట్ గా చెప్తే కూడాను పైకి వచ్చిన అంశం ఏమిటంటే ఒక ప్రాంతం యొక్క వేదన ఇంత వేదన ఉంది. అంటే రాయలసీమ అని మాట్లాడితే రాయలసీమలో కంబలి శరభుడో, గురవడో, లేదా కోడినీలుడో, ప్రేమ భగ్నమైనటువంటి కోడినీలుడో, ప్రేమే సాధన చేసుకోలేకపోయినటువంటి అధికారం చేతిలో ఉండి కూడాను ప్రేమను దక్కించుకోలేకపోయినటువంటి బిల్ల ఎల్లప్పనో, ఇంతమందిని ఎదిరించినటువంటి ఇమ్ముడమ్మనో లాంటి పాత్రను కొందుకంలో పుట్టి కూడాను వీళ్ళందరినీ ఇముడించుకుని తను రాజుగా ఉండి ఒక పేరు చలామణైనటువంటి సిద్ధపనాయుడు లాంటి వాళ్ళంతా ఇంత భౌతికమైనటువంటి ఈ విషయాలు ఉన్నాయి కదా. ఈ విషయాలన్నింటి సారం ఏంటంటే వేదన ఏంటంటే, ఈ వేదన చివరికి దుఃఖంగా మారే వేదన ఏంటంటే ఇది ఫిలాసఫీ. అంటే ఇన్ని దుఃఖాల, భౌతిక దుఃఖాల సారం ఏంటంటే ఈ ప్రాంతం యొక్క లేదా ఈ భూమి యొక్క ఫిలాసఫీ అనేది ఇంత వైవిధ్యతలో నుంచి సారంలోకి ఒక ఏకతలో ప్రయాణించాలని చెప్పేసి విషయం చెప్పాలనుకుంటాడు. దానికి అల్టిమేట్ గా ఆధునిక కాలంలోకి లింకప్ చేసేసి నేల మీదుగా ఈ విషయాన్ని తెలుస్తాడు. అంటే ఈ నేల మీద ఇన్ని విభిన్నతలు ఉన్నాయి, ఇన్ని అస్తిత్వాలు ఉన్నాయి, ఇన్ని నిర్దిష్టలు ఉన్నాయి కదా. ఇన్నింటి సారం, ఇన్నింటి ఘర్షణ ఏంటంటే సారంగా ఏం కోరుకుంటున్నామంటే శాంతి కోరుకుంటున్నాం మేము అనుకుంటున్నాడు. ఆ శాంతి ఈ శాంతి. ఏ శాంతి? ఇవన్నీ ఏమి లేని, ఈ ఘర్షణ లేనటువంటి, ఈ హింస లేనటువంటి, హింస లేనటువంటి ఈ భౌతిక అస్తిత్వాలన్నీ మాయమైపోయే ఒక అల్టిమేట్ శాంతి మాకు కావాల్సి ఉంది. ఈ నేల కోరుకుంటుంది. అందుకోసమే ఈ నేల ఇంత హింసను అనుభవించింది. అందుకోసమే ఈ నేలలో జరిగిన అన్ని చివరికి పండుగల్లో కానీ లేదా ఉరుసుల్లో కానీ ఉత్సవాల్లో కానీ వాళ్ళు చేసే జనజీవంలో జరిగిన అన్ని హింసలు కూడాను హింస ముడిపడే ఉంటాయి. చివరికి హరియక్క యుద్ధం చేస్తే అతను చంపి అతని ఛాలెంజ్ కోసం తన తండ్రిని చంపినటువంటి పెంసాని తిమ్మప్పనాన్ని చంపి వాడిని కపాలాన్ని పగలగొట్టి కపాలంలో అన్నం తింటుంది ఆ ద్వేషంతో. అది రణం కూడా అంటారు, రాయలసీమలో అంటారు దాన్ని. అంటే వీరమణం ఒకటే కాదు, వీరమణం ఎత్తేసి ఒక్కొక్క ఖండాన్ని, ఒక్కొక్క అంగాన్ని ఖండించి సమర్పించుకొచ్చి శాంతి పొందడమే కాదు, పగ కోసము ప్రకృతి యొక్క కపాలంలో కూడా భోంచేస్తాం మేము, అంతగా ద్వేషాన్ని మేము వెలగలుగుతామనే. ఇవన్నింటి సారం ఏంటంటే దీని శాంతి కావాలని కోరుకోవడమే. ఈ నేల కూడా శాంతి కోరుకుంటుంది. ఈ నేలకు శాంతి భౌతికమైన వనరులతో పాటు ప్రకృతి వనరులైనటువంటి గాలి, నీరు, అగ్ని, పంచభూతాలు అంటారు కదా, వాటిలో మాకు నీళ్లు కావాలా అని చెప్పేసి అది కూడా పంచభూతంలో ప్రకృతిలో భాగమే. ఆ ప్రకృతిలో భాగాన్ని మమ్మల్ని పొందేలా చేయండి అని చెప్పేసి అదే మాకు శాంతి అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తాడు స్వామి. స్వామి ఫిలాసఫీని మనము ఒక రకమైన భౌతిక హింసలో నుంచి, భౌతికతనంలో నుంచి చూస్తూనే దీన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. అట్లా చూడడం వల్ల మాత్రమే
ఈ ఈ నవల సప్తభూమి నవల పేరు పెట్టడంలో సప్తభూమికి సప్తతకు గురైనటువంటి ప్రాంతం సంబంధించిన అనే కథగా ఈ విషయాన్ని చెప్పారు స్వామి. ఎంత భౌతికమైన పాత్రలతో జనజీవితంలో జరిగే హింసతో ఉన్నటువంటి జీవితంలో నుంచి ఏం కోరుకుంటున్నాడు రచయిత చైత్ర కాలం నుంచి ఆధునిక కాలం వరకు అంటే శాంతి కోరుకుంటున్నాడు. ఒక నిరామయమైనటువంటి ఫిలాసఫీ ఇచ్చే శాంతిని కోరుకుంటున్నాడు అని చెప్పేసి చెప్తున్నాను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. స్వామి గారు, మళ్ళీ కంక్లూజన్ లో నేను శ్రీశ్రీని స్మరిస్తే, ఇందాక వెంకటకృష్ణ గారు అన్నట్టు హింస శాంతి కోసం హింస అంటే హింస రచన అని అన్నారు కదండి మహాకవి. సో అంటే ద మెయిన్ పర్పస్ ఆ హింసని చూపించడంలో దాని వెనక ఒక శాంతిని కోరుకోవడం అనే ఒక చాలా గొప్ప ఆశయం ఉంది అని నేను అనుకుంటున్నాను. తర్వాత మీకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు నేను ఎక్కువ సంతోషించింది, నేను పర్సనల్గా ఏంటంటే అండి, ఏదైతే మీ ఈ శిల్ప వైశిష్ట్యం ఉందో, ఈ రాయలసీమకి సంబంధించిన యథార్థ దృశ్యం ఏదైతే ఉందో, ఇది అన్ని భాషలకి జనరల్గా సాహిత్య అకాడమీ వచ్చిన వాటిని వేరే భాషల్లోకి ట్రాన్స్లేట్ చేస్తారని అంటారు. కాబట్టి వాళ్ళందరికీ తెలిసి మీరు ఏ విధంగా అయితే ఒక ఇసుక రేణువులో భూగోళాన్ని దర్శించారో, ఈ మొత్తం రాయలసీమ భౌగోళిక రాజకీయ సామాజిక చరిత్ర మరియు వర్తమానం ఇదంతా కూడా మిగతా ప్రపంచం అంతా చూస్తుంది అని ఒక సంతోషం సార్. అది థ్యాంక్ యూ వెరీ మచ్, ఇలాంటి గొప్ప నవల మాకు ఇచ్చినందుకు. అంటే బుక్ రిలీజ్ క్లబ్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది బుక్ రిలీజ్ క్లబ్ వాళ్ళ ఎఫర్ట్. ఇది 2వ కార్యక్రమాన్ని ఇంత బాగా జరిపినందుకు, రాయలసీమకు అవకాశం ఇచ్చినందుకు రాయలసీమ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీశైలం పంచకులు గారు. సార్, స్వామి గారు, ఈ సెషన్ ని ముగిద్దాం అనుకుంటున్నామండి. మీకు మరోసారి ధన్యవాదాలు. అట్లానే వెంకటకృష్ణ గారికి కూడా. తర్వాత నెక్స్ట్ శనివారం అక్టోబర్ 3న కల్లూరి భాస్కరం గారి రచన మంత్రకవాటం తెలిస్తే మహాభారతం మన చరిత్రే, దాని మీద లైవ్ డిస్కషన్ ఉంటుందండి. తప్పకుండా అందరూ చూడండి. థ్యాంక్ యూ. ఒక విషయం నున్న గారు ఒక విషయం, ఈ సందర్భంగా మనము ఎస్పి బాలసుబ్రహ్మణ్యము మన తెలుగుదేశంలో పుట్టిన గొప్ప సినిమా గాయకుడు. ఆయన మృతికి కూడా మనము మన నలుగురము కలిసి, శైలు కానీ, నున్నా కానీ, వెంకటకృష్ణ కానీ, నేను కానీ, మన తెలుగువాడిగా మనం గర్వపడాల్సిన ఒక మనిషి, మన తరం మనిషి. ఆయనకు మన అందరి తరఫున కూడాను నివాళులు అర్పిస్తుంది. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీశైల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీశైల్ గారు. నరేష్ గారు, ఇది కంక్లూడ్ చేసేయండి సార్. లేదేమో చేయరేమో. థ్యాంక్ యూ నరేష్ గారు మోడరేట్ చేసినందుకు. బండి నారాయణ స్వామి గారు, చాలా 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 కృతజ్ఞతలు సార్. మీరు 6 గంటల నుంచి వరుసగా పలు సెషన్స్లో ఉన్నారు. 6 నుంచి దాదాపు 9 వరకు మళ్ళీ వెంటనే దీంట్లోకి వచ్చారు. అసలు ఎంత తాత్వికంగా, చాలా లోతుగా ఈరోజు చర్చ జరిగింది. చాలా సంతోషం వెంకటకృష్ణ గారు, మీ అందరి కంట్రిబ్యూషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బుక్ రీడర్స్ క్లబ్. ఐ థింక్ విల్ ఎండ్ ఇట్ నౌ హియర్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ నరేష్. చాలా సంతోషం. స్వామి సార్ నమస్తే. థ్యాంక్ యూ. ఓ శైలు గారు నమస్తే. థ్యాంక్ యూ.